గుడ్ ఈవినింగ్ అండి అందరికి కూడా. సో ఈరోజు మనం ఇది అందరు కూడా దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. సో యూట్యూబ్లో యాక్చువల్ బ్రాడ్బ్యాండ్ ఇష్యూ వచ్చి స్పీడ్ సరిపోవట్లేదు. సో మనం అందుకే జూమ్లోకి వచ్చేసినాం. సో ఎనీవే లైవ్ సెషన్ అయితే ఉంది. ఓకే అండి, ప్రస్తుతానికి 28 మెంబర్స్ లైవ్లో ఉన్నారు. ఫైన్. అయితే ఈరోజు మనకు వచ్చేస్తే మనం టెలిగ్రామ్ బాట్లో ఏదైతే సిగ్నల్స్ని జనరేట్ చేస్తూ ఉన్నామో ఆప్షన్ చైన్ బేస్డ్ పైన ఆ సిగ్నల్స్ని ఎలా అర్థం చేసుకోవాలి వాటికి సంబంధించినటువంటి క్లాస్ అన్నమాట. అంటే డైలీ సిగ్నల్స్ ఎలా వస్తాయి, అసలు దీంట్లో వచ్చేటువంటివి ఏమున్నాయి, ఓకేనా. దాంట్లో తర్వాత ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనేటువంటిది డీటెయిల్డ్గా ఒక 1 అవర్ సెషన్ మనకు ఉంటుంది. సో 1 అవర్ సెషన్లో డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే అండి. టోటల్గా మనకు వచ్చేస్తే 2 సిగ్నల్స్ని మనం జనరేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకటి వచ్చేసి నిఫ్టీకి సంబంధించేసి, రెండోది వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సంబంధించినటువంటి 2 సిగ్నల్స్ని మనం జనరేట్ చేస్తున్నాం. సో ఇదందరికీ మీకు తెలిసేటువంటి విషయమే. ఇందులో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొందరు పాత వాళ్ళు ఉన్నారు. సో అందరికి కూడా మరి క్లియర్గా ఈ విషయం అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఓకే, సరే అండి. అయితే ఫస్ట్ మనకు ఈ బాట్లో వచ్చేటువంటి సిగ్నల్స్ చెప్పే కంటే ముందు ఒక 5 నిమిషాలు నేను కొంత వాస్తవం అనేటువంటిది మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్నటువంటిది ట్రేడింగ్, కరెక్ట్. సో ఈ ట్రేడింగ్లో దయచేసి అందరూ మ్యూట్లో పెట్టుకోండి. సో ఈ ట్రేడింగ్లో మనం ఏం చేస్తున్నామంటే ఇంట్రాడే ట్రేడ్ చేస్తూ ఉన్నాం. ఇంట్రాడే అండి, స్వింగ్ కాదు, స్వింగ్ ట్రేడ్ చేయట్లేదు. సో ఆప్షన్స్ ఏం చేస్తున్నామంటే బయ్యింగ్ చేస్తున్నాం, ఆప్షన్స్ని బై చేస్తున్నాం. అన్నింటికన్నా వెరీ రిస్కీ ఏమైనా ఉన్నది అంటే అది ఆప్షన్ బయింగ్. సో దయచేసి ప్లీజ్ అందరూ మ్యూట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి, మ్యూట్లో పెట్టండి. వచ్చే వాళ్ళు మ్యూట్లో పెట్టండి ప్లీజ్. ఓకే, ఆప్షన్ బయ్యింగ్ చేస్తున్నామండి. సో ఆప్షన్ బయ్యింగ్ చేయడం అనేది ఇది చాలా రిస్కీ జాబ్. సో ఎందుకు రిస్కీ అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఎందుకు రిస్కీ అంటున్నాను అంటే ఆప్షన్ బయ్యింగ్ లో మనకు చాలా రకాల పారామీటర్స్ ని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ దయచేసి మ్యూట్లో పెట్టుకోండి, మ్యూట్లో పెట్టండి, డిస్టర్బ్ అవుతుంది. సో అంటే ఆప్షన్ బయ్యింగ్ అనేది చాలా రిస్కీ అనుకుంటున్నాం. సో ఎందుకు రిస్క్ అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. యాక్చువల్ గా ఏదైతే మనకు ఇంట్రాడే ట్రేడింగ్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకుంటున్నామో, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది మనకు టోటల్ గా ఎమోషనల్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనము ఆ టైంకి ఏం ఆలోచిస్తున్నాము, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, సో వీటిపైన ఎమోషన్ గేమ్. ఇంట్రాడే నథింగ్ బట్ ఎమోషన్ గేమ్ అండి. ఓకే, అయితే ఇంతకుముందు అనుకున్నట్టు ఇది చాలా రిస్కీ అనుకుంటున్నాం ఇంట్రాడే. సో ఎందుకు రిస్కీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ మనము ఈ ఇంట్రాడేలో మనం చేస్తున్నది ఏంటి అంటే స్కాల్పింగ్ చేస్తున్నాం. ఎవరికైనా కొత్తగా ఉంటే కనుక వర్డ్ స్కాల్పింగ్ చేస్తున్నాం. సో ఇంట్రాడేలో మళ్ళీ రకరకాల వేరే ఉన్నాయి. స్కాల్పింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆపర్చునిటీ మనకు వస్తుందో దొరుకుతుందో అప్పుడు వెంబటిని దాన్ని క్యాచ్ చేసి ఒక స్మాల్ టైంలో, అంటే విత్ ఇన్ మినిట్స్లో, అది 10 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, బిలో 10 మినిట్స్ అనుకోండి, ఒకవేళ 15 మినిట్స్ బిలో అనుకోండి, అంటే విత్ ఇన్ మినిట్స్లో మన ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసి ప్రాఫిట్ కానీ లాస్ కానీ తీసుకొని బయటకు రావడం స్కాల్పింగ్ అంటారు. ఓకే, అంటే ఒక మొమెంటం అనేది వచ్చినప్పుడు అది ఎప్పటికీ మనకు దొరకదు. డే టైంలో ఎప్పుడో ఒకసారి 3 times 4 times వస్తుంది. అట్లాంటి వాటికి మనం వెయిట్ చేస్తూ స్కాల్పింగ్ చేయాలి. కాబట్టి మనం ఇచ్చేటువంటి బాట్లో సిగ్నల్స్ స్కాల్పింగ్ సిగ్నల్స్. సో టోటల్ ఇంట్రాడే కావని గుర్తుపెట్టుకో. ఇంట్రాడేలో ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా పోతే ఎమోషనల్ అనుకున్నామండి, ఇంట్రాడే ట్రేడింగ్ అనుకున్నాము, స్కాల్పింగ్ అనుకున్నాము. సో ఎవరు ఎలిజిబుల్ అండి,
అసలు వాస్తవానికి మన సిగ్నల్స్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు సరిపోతారు అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ దగ్గర టైం ఉండాలి. అంటే మీరు మార్కెట్ని వాచ్ చేయడానికి, మన బాట్లో వచ్చిన సిగ్నల్స్ని అర్థం చేసుకోవడానికి మీ దగ్గర టైం ఉండాలి, ప్లస్ పేషెన్స్ ఉండాలి, ప్లస్ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్. అట్లాంటి వాళ్ళే ఇంట్రాడే స్కాల్పింగ్ చేయాలి. ఇక సెకండ్ థింగ్, మీరు సిస్టాన్ని కంపల్సరీ వాడాలి. ఐ మీన్ పీసీ ఆర్ ల్యాప్టాప్. ఎవరైతే స్కాల్పింగ్ చేస్తున్నారో వాళ్ళది ఫుల్ టైం ట్రేడర్ అయితే కనుకనే బెటర్. లేదు అంటే నేను పార్ట్ టైంలో నేను 10కి 10:30కి నేను ఆఫీస్కి వెళ్తాను, నేను ఆ లోపల చేసుకుంటానంటే కొంచెం కుదరదు. ఆ టైంలో వచ్చేటువంటి ఆ టైంలోకి మనకు స్టాప్ లాస్ ప్రాఫిట్లు వచ్చేస్తే కనుక బెటరే. బట్ మీరు టోటల్గా 9:50 నుంచి 3:30 వరకు వాచ్ చేయడం అనేది అది కొంచెం కష్టం అనుకున్న వాళ్ళు ఇది వాడకూడదు. కంపల్సరీ మీ దగ్గర సిస్టమ్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఉండాలి. ఎందుకు ఉండాలి అనేది నేను చెప్తాను. మీరు మొబైల్లో ప్లే చేయలేరు. మొబైల్లో ప్లే చేస్తే మీకు ఫెయిల్యూర్ వస్తాయి. ఇంకా ఎమోషన్స్ కంట్రోల్ ఉంచుకోవాలనుకున్నాం. తర్వాత రిస్క్ రివార్డ్ రేషియో ఎవరైతే మెయింటైన్ చేస్తారో, టైం మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్. టైంకి అండ్ టైం మేనేజ్మెంట్ మీన్స్ ఎంట్రీ ఎగ్జిట్ టైం మేనేజ్మెంట్. ఓకే, మనీ మేనేజ్మెంట్ అంటే ఎంత అమౌంట్ ని డిప్లాయ్ చేస్తున్నారు, మీరు దాని నుంచి ఎంత ఆశిస్తున్నారు అనేది రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అంటున్నాం. సో కాబట్టి ఇది కూడా మన దగ్గర పెట్టుకోవాలి. అంటే మన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది రిస్క్ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్. ఓకే, ఇంకా పోతే ఫస్టే మనం ఆప్షన్ బయింగ్ అనుకున్నప్పుడు వెరీ రిస్కీ అనుకుంటున్నాం. యాక్చువల్ గా ఆప్షన్ బయింగ్ రిస్కీ అంటే ఎస్, హైలీ రిస్కీ. బట్ ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బయింగ్ లో మనకు వచ్చేస్తే మన క్యాపిటల్ అనేది లోగా అవసరం ఉంటుంది. అంటే మనకు క్యాపిటల్, మనం డిప్లాయ్ చేసే క్యాపిటల్ తక్కువగా అవసరం పడుతుంది. ప్రాఫిట్ అనేది ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ప్రాఫిట్ అనేది ఎన్నిసార్లు వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి రిస్కీ అంటున్నాం. సో కాబట్టి మనం రిస్కీ అనుకున్నప్పుడు మనం ఏ ఫ్యాక్టర్స్ ని చూడాలి అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడైతే రిస్కీ ఉంటుందో అక్కడ కష్టం అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది. అంటే మీరు శ్రమించాల్సినటువంటిది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు స్వింగ్ ట్రేడర్. సో స్వింగ్ ట్రేడర్ దగ్గర ఏముందండి, టైం అనేది అతని దగ్గర ఉంది. సో ఈ రోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే అట్లా 10 to 15 days హోల్డ్ చేసేటువంటి టైం అనేది స్వింగ్ ట్రేడర్ దగ్గర ఉంది. బట్ రిస్కీ ట్రేడర్, మనం రిస్కీ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ బయింగ్ లో, స్కాల్పింగ్ లో రిస్కీ చేస్తున్నాం కాబట్టి స్వింగ్ ట్రేడర్ కన్నా మనం ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి, అంటే డెప్త్ గా నాలెడ్జ్ అనేది అవసరం. డెప్త్ నాలెడ్జ్ మీన్స్ అనాలిసిస్ అనేది అవసరం అనమాట. డెప్త్ అనాలిసిస్ అనేది అవసరము. సో ఏమేమి చూడాలి అంటే, ఏమేమి చూడాలనేది కూడా నేను డీటెయిల్ గా మనం చెప్తాం. సో ఎందుకు రిస్కీ అంటున్నాము అంటే, క్విక్ గా ఎంట్రీ అవ్వాలి, క్విక్ గా ఎగ్జిట్ అవ్వాలి. సో ఇది మనకు స్కాల్పింగ్ చెప్పేటువంటిది. మిగతా ఈక్విటీ ట్రేడింగ్ తో పోలిస్తే, స్వింగ్ ట్రేడింగ్ తో పోలిస్తే ఇంట్రాడే ట్రేడ్ రిస్కీ అనుకుంటున్నాం. అందులో ఆప్షన్ ట్రేడింగ్ హెవీ రిస్కీ బయింగ్ అనేది. సో కాబట్టి మనం బిఫోర్, అంటే రేపటి మార్కెట్ ను మనం ఈ రోజే కొంత అనాలిసిస్ చేయగలగాలి, కొంత పరిశీలన చేయగలగాలి. సో వీటిని మనం చూడాలండి. అంటే ఈ రోజు FIDA యాక్టివిటీ ఎండ్ ఆఫ్ ద డేటా ఏమైంది, ఈ ఓడి. సో దీంట్లో క్యాష్ మార్కెట్ లో ఏం జరిగింది, ఓకే, అట్లాగే FNOలో ఏం జరిగింది, ఇది ఇంపార్టెంట్, ఈ డేటా ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేస్తే మనకు బిఫోర్ రేపటి మార్కెట్ గురించి, రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి FIDA డేటాని చూడాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్, గ్లోబల్ మార్కెట్ ఎలా వెళ్తున్నాయి, ఎలా క్లోజ్ అయినాయి. సో ఫ్యూచర్స్ అనేది ఆల్వేస్ కొద్ది మాత్రమే గ్యాప్ వచ్చి ఆల్మోస్ట్ 20-22 అవర్స్ రన్ అవుతూ ఉంటాయి. US ఫ్యూచర్స్ కావచ్చు, ఈవెన్ మన SGX నిఫ్టీ కావచ్చు, లేదంటే యూరోపియన్ ఫ్యూచర్స్ కావచ్చు. సో ఫ్యూచర్స్ ని ట్రాక్ చేస్తుండాలి. US మార్కెట్స్, ముఖ్యంగా US అండ్ యూరోప్ రెండు సరిపోతాయి మనకి. ఇంకా మిగతా ఇంకా ఆస్ట్రేలియా మార్కెట్, జపాన్ మార్కెట్, చైనా మార్కెట్ మనకు అవసరం లేదు. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ చూస్తున్నాం కాబట్టి నేషనల్ వైడ్ గా, అంటే మన కంట్రీలో జరుగుతున్నటువంటి ఏదైనా న్యూస్లు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచించాలి. సో ఆ న్యూస్ ఏదైనా కావచ్చు, కరోనా వైరస్ రిలేటెడ్ కావచ్చు, లేదు అంటే ఒక పెద్ద స్టాక్, అంటే నిఫ్టీ వెయిటెడ్ లో ఉన్నటువంటి 10 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, రిలయన్స్, HDFC బ్యాంక్, HDFC, తర్వాత ఇట్లా మొత్తం మనకు యాక్సిస్ బ్యాంక్, సారీ L&T, ఇట్లా మొత్తం ఏదైతే 10 స్టాక్స్ ఉన్నాయో, అంటే నిఫ్టీ వెయిటేజ్ ని ఏవైతే 10 స్టాక్స్ హెవీ వెయిటేజ్ ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయో అనేది కూడా మనం ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
సో ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వీక్స్ కూడా చూసుకోవాలి. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ ని యూజ్ చేసుకొని బిఫోర్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి 9:15 వరకు మనం రెడీగా ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. స్వింగ్ ట్రేడర్ కి ఇంత పెద్దగా అవసరం లేదు, బట్ మనం రిస్కీ ట్రేడింగ్ చేస్తున్నాం, ఆప్షన్ బయింగ్ స్కాల్పింగ్ చేస్తున్నాం కాబట్టి బిఫోర్ ఎఫ్ఐ డేటా ఏముంది, గ్లోబల్ మార్కెట్స్ ఏమున్నాయి, నేషనల్ వైడ్ మన న్యూస్లు ఉన్నాయా, తర్వాత వాటర్ రిజల్ట్స్ కానీ మేజర్ ఇంపాక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, సపోర్ట్ రెసిస్టెన్స్ టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా మన దగ్గర చేసుకొని రెడీగా ఉండాలి. ఓకే, దాని ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఓకే, ఈ విధంగా మనం రెడీ ఉండాలి. ఇక నెక్స్ట్ పోతే ఎంట్రీ తీసుకునేటప్పుడు ఫస్ట్ గమనించండి పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన ఆప్షన్ బై చేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన క్యాపిటల్ కూడా చాలా తక్కువగానే అవసరం పడుతుంది. బిలో 20,000 సరిపోతుంది ఒక లాట్కి. అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి. ఎగ్జాంపుల్గా మనం ఒక 200 రూపీస్ ప్రీమియాన్ని మనం కొంటున్నాం అనుకోండి. 250 ఇంటూ 200 ఇంటూ 25 జస్ట్ 5,000 అమౌంట్ మనకు సరిపోతుంది. కరెక్ట్. అయితే ఒక లాట్ తీసుకోవడానికి మనకు 200 రూపీస్ ప్రీమియాన్ని తీసుకుంటున్నాం, బై చేస్తున్నాం అంటే మనం 5,000 డిప్లాయ్ చేస్తున్నాం. సో 5,000 పైన మనకి రిటర్న్స్ అనేది ఇంపార్టెంట్. ROA, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 5,000 ఉంది. అవునా? రిటర్న్ ఎంత రావాలనేది ముందే మన దగ్గర ఒక ట్రేడ్ ప్లాన్ అనేది మన దగ్గర రెడీగా ఉండాలి. ఎగ్జాంపుల్, ట్రేడ్ ప్లాన్ రెడీగా ఉండాలనుకుంటే మనం ఏదో ఈక్విటీలో హోల్డింగ్ చేస్తున్నాం. చాలా మంది హోల్డింగ్ చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ హోల్డింగ్ చేస్తారు. సో వాళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ పర్ యానం ఎంత ఉండవచ్చు? బిలో 10 ఉంటుంది మంచి వాళ్ళు. ఆర్ 20 అనుకోండి, 10 to 15% ఉంటుంది పర్ యానం. ఓకే, ఒక 10 lakhs, ఒక 1 CR పెడితే, 1 కోటి రూపాయలు పెడితే దానిపైన 10 to 15% పర్ యానం అతని యొక్క రిటర్న్స్, అతనికి ఒక ట్రేడ్ ప్లాన్ ఉంది. సో మనము మరి 5,000 అమౌంట్ పెట్టుకొని బై చేసుకొని డైలీ ఈ 5,000 డబల్ కావాలి, 5,000 20,000 కావాలి, లేదా ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ అనేది డైలీ 10,000 20,000 జనరేట్ చేయాలి అనేటువంటి ఈ వర్డింగ్ ఏదైతే ఉందో ఈ అపోహ నుంచి మీరు వైదొలగాలి. అంటే ఎంత తక్కువగా మనం పెట్టుకోగలిగితే, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం 5,000 ఒక ఆప్షన్ ని మనం బై చేస్తున్నాము అంటే మనకు 20% ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకా సరిపోతుంది. 20% అవసరం లేదండి, యాక్చువల్గా 10% ప్రాఫిట్ ఎనఫ్. 10% అంటే మనకు 5,000 లో 10% అంటే 500 అనిపించవచ్చు. అంటే 600 వేసుకోండి, మిగతా అన్ని బ్రోకరేజ్ కలుపుకుంటే 600 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే అది ఇంట్రాడేలో వెరీ వెరీ హ్యూజ్ ప్రాఫిట్. కానీ మనకు వాస్తవం చెప్పినప్పుడు, ఫ్యాక్ట్ చెప్పినప్పుడు అందరికీ రుచించదు అనమాట. సో ఎవరైతే పెద్ద పెద్ద బిగ్ అకౌంట్స్ లో అంటే చూపిస్తారో 10,000, 1 lakh ప్రాఫిట్, 15 lakh ప్రాఫిట్ ఇట్లా చూపిస్తారో వాళ్ళలాగా మనం చేయాలనుకుంటాం. వాళ్ళలాగా మనం చేయలేము. వాళ్ళు చూపించేదంతా కూడా రాంగ్ గా ఉంటుంది. నేను ఒకసారి P&L చూపించమనండి, రాంగ్ గా ఉంటుంది. సో కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎంత డిప్లాయ్ చేస్తున్నాము, ఎంత ప్రాఫిట్ లో మనం ఎగ్జిట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇకపోతే మనం డైలీ చెప్పుకుంటున్నామండి, బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్స్ వచ్చేస్తే కనుక 70 to 100 పాయింట్స్ ఎనఫ్ సరిపోతుంది. అలాగే నిఫ్టీకి వచ్చేస్తే లేదా 1,500 ప్రాఫిట్ అనేది ఎనఫ్. లాస్ట్ కు 1,000 ప్రాఫిట్ అనేది పెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీలో 1,000 ప్రాఫిట్ పెట్టుకోండి. ఒకవేళ నిఫ్టీ విషయానికి వచ్చేస్తే కనుక మీకు 10 to 15 పాయింట్స్ ఎనఫ్, అంటే 750 రూపీస్ ఎనఫ్ అండి. ఇంతకన్నా మనకి ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఒకవేళ స్కాల్పింగ్ మనం చేస్తుంది స్కాల్పింగ్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మనకు 3 ట్రేడ్స్ దొరకవచ్చు ఒక రోజులో. సో 1,000, 1,000, 1,000, 3,000 ప్రాఫిట్ రావచ్చు, లేదా ఒక ట్రేడ్ లో లాస్ కావచ్చు. ఓవరాల్ గా మనకు 1,000 రూపీస్ వస్తే సరిపోతుంది 5,000 ఇన్వెస్ట్మెంట్ పైన. మీరు డైలీ కన్సిస్టెన్సీని పెంచుకోండి, డైలీ 1,000 పెట్టుకోండి. అంటే 20 ట్రేడింగ్ సెషన్స్ అంటే 20,000. ఆఫ్ కోర్స్ కొన్ని రోజులు పోయినా కూడా 50% మన లాస్ అయినా కూడా 10,000 అంటే 5,000 డిప్లాయ్ క్యాపిటల్ పైన మీరు 10,000 తీయవచ్చు. డెఫినెట్ గా స్కాల్పింగ్ లో మనం ఇచ్చేటువంటి సిగ్నల్స్ ద్వారా తీయవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలి, ఇందులో వచ్చేటువంటి సిగ్నల్స్ ని ఎలా అర్థం చేసుకోవాలనేది కనుక మీకు పర్ఫెక్ట్ గా అర్థమైతే మీరు డెఫినెట్ గా సంపాదించవచ్చు. మా గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు సంపాదిస్తున్నారు. కావాలంటే మా గ్రూప్ యొక్క ప్రాఫిట్ కూడా చూపిస్తా. అసలు నేను చేస్తున్నా చేయను అనే విషయం కూడా మీకు క్లారిటీ కూడా ఇవ్వగలుగుతా.
ఓకే, ఫైన్. ఇప్పుడు ఒకసారి బాట్ లో వచ్చేటువంటి ఒక్కొక్క దాని గురించి నేను చెప్తా అండి. సో మనకి బాట్ లో ఏమేం జనరేట్ చేస్తున్నాం, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంది, అది చెప్పిన తర్వాత ఎప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ గురించి నేను క్లియర్ గా చెప్తాను. ఓకే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, టోటల్ గా మనం బాట్ లో ఇచ్చేటువంటి సిగ్నల్స్ ఏం చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తున్నాం అంటే దేనిపైన అంటే ఆప్షన్ చైన్ మనం ఆప్షన్ చైన్ రీడింగ్ చేస్తా ఉన్నాం. ఆప్షన్ చైన్ ని మనం రీడ్ చేసి ఓకే దాన్ని ఎక్సెల్ కి ఇంపోర్ట్ చేసుకొని అవుట్పుట్ అనేది టెలిగ్రామ్ బాట్ లోకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ చైన్ లో మనకు ఉన్నటువంటివి మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటివి, ఆప్షన్ చైన్ గురించి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మన ఈ 7 పార్ట్స్ ఉన్నాయండి ఆప్షన్ చైన్ పైన, అవి చూడండి, మీకు క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ మనకు స్ట్రైక్ ప్రైస్ అండి, అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోదన్న స్ట్రైక్ ప్రైస్ గురించి మనం ఇక్కడ ఇస్తున్నాము. తర్వాత సెకండ్ వచ్చేసి ఎల్టీపీ ఇస్తున్నాము, అంటే ఆ టైంకి ఎల్టీపీ ఎంత ఉంది ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది. ఎగ్జాంపుల్ 34,800 కాల్ అనేది మనం ఒకటి బై ఇచ్చినాం అనుకోండి, ఎంట్రీ 137 రూపీస్ అనుకుందాం. సో దీని తర్వాత మూడవ కాలం వచ్చేసి మనకు ఈ స్ట్రైక్ ప్రైస్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంది. సో ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంది అంటే మనకు మొత్తం 4 వస్తాయండి. ఒకటి సిఈ బై అనేది వస్తుంది, ఓకేనా, సిఈ సెల్ అనేది వస్తుంది దాంట్లో. నెక్స్ట్ పిఈ అనేది బై వస్తుంది, నెక్స్ట్ పిఈ అనేది సెల్ వస్తుంది. ఈ 4 కండిషన్స్ 4 మనకు కనిపిస్తాయి. సో సిఈ బయ్యింగ్ అంటే అర్థం ఏంటంటే ఆ పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్ అనేది బై జరుగుతున్నది అని అర్థం, అంటే బై చేస్తున్నారు. ఎవరు బై చేస్తున్నారు అంటే ఎవరైనా కావచ్చు, రిటైలర్స్ నుంచి, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ సిఈ సెల్ వస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్ అనేది సిఈని కాల్ ఆప్షన్ ని సెల్ చేస్తున్నారు అని అర్థం. అలాగే పిఈ బై ఇస్తే పుట్ ఆప్షన్ ని బై చేస్తున్నట్టు, పిఈ సెల్ ఇస్తే పుట్ ని సెల్ చేస్తున్నట్టు అని అర్థం. సో ఎప్పుడైతే మనకు సిఈ బై అండ్ పిఈ సెల్ అనేది వచ్చింది అనుకోండి, ఈ రెండు వస్తే కూడా మనకు బుల్లిష్ సెంటిమెంట్. ఓకేనా, ఇది బుల్లిష్. కాల్ బై వచ్చింది బుల్లిష్, పుట్ సెల్లింగ్ వచ్చింది బుల్లిష్. అట్లాగే సిఈ సెల్ వచ్చిందండి, పిఈ బై వచ్చింది, ఈ రెండు వచ్చేస్తే మనకు బేరిష్ సెంటిమెంట్, అంటే మార్కెట్ అనేది పడేటువంటి ఛాన్సెస్ ఉన్నది అని చెప్తుంది అనమాట. సో ఉన్నది అని చెప్తున్నది అంటే ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ గా మనం మాట్లాడుతున్నాం, ఇంకా ఓవరాల్ గా మనం మాట్లాడట్లేదు. ఇంకా థర్డ్ కాలం వచ్చేస్తే మనకి దీంట్లో చూడండి సిఈ అండ్ సిఈ డికే అండ్ పిఈ డికే అండి. సో ఈ సిఈ పిఈ డికే అంటే ఏంది అంటే ఏవైతే మనకు చేంజ్ ఇన్ ప్రైజెస్ ఉన్నాయో కాల్ సైడ్, అట్లాగే పుట్ సైడ్ చేంజ్ ఇన్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నామంటే డికే అంటున్నాం. సో డికే అంటే ఏంటంటే ప్రీవియస్ డే క్లోజింగ్ కి మైనస్ ఇప్పుడు మార్కెట్ లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎల్టీపీని మనం కనుక సబ్ట్రాక్ట్ చేస్తే తీసేస్తే మనకు వచ్చేది కాల్ సైడ్ డికే అండి. అట్లాగే పుట్ సైడ్ అంటే ప్రీవియస్ డే 3:30కి క్లోజింగ్ అయినటువంటి ప్రైస్ లో నుంచి ప్రస్తుతం ఉన్న ఎల్టీపీని తీసేస్తే మనకు వచ్చేది డికే. సో ఇక్కడ మనకు ఈ టైంకి కాల్ అనేది 138 పాజిటివ్ డికే ఉంది, సో పాజిటివ్ ఫిగర్ ఉంది. సో దీని అర్థం ఏంటి అంటే కాల్ అనేది బయ్యింగ్ చేస్తున్నట్టు, బై చేస్తున్నారు అర్థం. అట్లాగే పుట్ అనేది మైనస్ ఫిగర్ ఉంది, మైనస్ డికే ఉన్నది అంటే పుట్ ని సేల్ చేస్తున్నారు అని అర్థం. సో ఎప్పుడైతే ఒక కాల్ డికే పుట్ డికే అనేది వన్ సైడ్ ఉంటాయో, సో వన్ సైడ్ ఉంటాయో అంటే కాల్ అనేది కాల్ డికే అండ్ పుట్ డికే. సో కాల్ డికే నెగటివ్ ఉన్నది, అట్లాగే పుట్ డికే పాజిటివ్ ఉన్నది అంటే ఇది బేరిష్ సెంటిమెంట్, మార్కెట్ అనేది బేరిష్ సెంటిమెంట్. కాల్స్ ని రైట్ చేస్తున్నారు, పుట్ ని బై చేస్తున్నారు. అలాగే కాల్ డికే అనేది పాజిటివ్ ఉంది, పుట్ డికే అనేది నెగటివ్ ఉంది అనుకోండి, సో ఇది బుల్లిష్ సెంటిమెంట్, ఇది బుల్లిష్ సెంటిమెంట్. నెక్స్ట్ రెండు వైపులా నెగటివ్స్ ఉన్నాయి అంటే రెండు వైపుల నుంచి వాళ్ళు కాల్ ని పుట్ ని రైట్ చేస్తున్నారంటే మార్కెట్ అనేది సైడ్ వే ఉంటుంది. కాబట్టి షార్ట్ స్ట్రాంగిల్ వేస్తే కనుక లేదా షార్ట్ స్ట్రాడల్ ఆ మార్కెట్ మూమెంట్ ని బట్టి రెండు డికే ఉన్న రోజు అక్కడ ఆప్షన్ బై వచ్చినా సెల్ వచ్చినా కొనొద్దు. ఫస్ట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. మన కాల్ బై వచ్చినప్పుడు ఏ కండిషన్ మనం తీసుకోవాలంటే ఇది తీసుకోవాలండి. కాల్ బై వచ్చినప్పుడు కాల్ సైడ్ డికే పాజిటివ్ ఉందా, అలాగే పుట్ సైడ్ అవతల వైపు కూడా పుట్ డికే నెగటివ్ ఉందా, సో కాల్ డికే అప్పుడు వ్యాలిడ్. రెండు మైనస్ లో ఉన్నాయి అయినప్పటికీ కాల్ బై ఇస్తుంది, అప్పుడు తీసుకోవచ్చా అంటే లేదు, తీసుకోకూడదు. ఎందుకు, రెండు డికే అవుతున్నాయి కాబట్టి ప్రీమియం అనేది పెరగదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కాల్ నెగటివ్ లో ఉంది, పుట్ పాజిటివ్ లో ఉంది, ఇక్కడ సిఈ సెల్ ఇచ్చింది అనుకోండి, సిఈ సెల్ ఇస్తే వ్యాలిడ్ సిగ్నల్, లేదా ఇక్కడ పుట్ బయింగ్ ఇస్తుంది వ్యాలిడ్ సిగ్నల్.
ఆ టైంలోకి అది వ్యాలిడ్ సిగ్నల్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా థర్డ్ విషయానికి వచ్చేస్తే థర్డ్ పాయింట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పిఈ అండ్ సిఈ. సో ఇదేంది అంటే ఇక్కడ ఏ ఫిగర్ ఏ వైపు ఎక్కువ ఉంటే ఆ వైపు దాన్ని మనం రివర్స్ లో అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ పిఈ సైడ్ 94 ఉంది అంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్, పుట్ ని హెవీగా రైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 14 టైమ్స్ కన్నా ఎక్కువగా ఉంది. అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ టోటల్ ఆప్షన్ చైన్ మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే సెల్లర్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ 94% వచ్చింది అని అంటే ఇది పాజిటివ్. సో పాజిటివ్ వచ్చింది, ఇక్కడ కాల్ బై వచ్చింది అనుకోండి, అది మనకు గుడ్ సిగ్నల్, బై చేయడానికి అవకాశం ఉంది. ఇక సెకండ్ నెక్స్ట్ 1 2 3 4th పాయింట్కి వచ్చేస్తే ఈ 4th పాయింట్ లో ఏం చెప్తున్నది అంటే సిఈ పాయింట్స్ పిఈ పాయింట్స్. సో వాటి సిఈ పాయింట్స్ పిఈ పాయింట్స్ అంటే సో మనం కొంత వాటికి వెయిటేజ్ ఇచ్చినామండి. అంటే డికేకి కొంత వెయిటేజ్ ఇచ్చినాము, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంత వెయిటేజ్ ఇచ్చినాము, తర్వాత మిగతా రకాల ట్రెండ్స్ ని ఒక 4 6 7 పారా అంటే టోటల్ గా మనకు ఉన్నటువంటి ఇందులో 4 స్టాక్స్ అడ్వాన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇందులో 6 మొత్తం అడ్వాన్స్ ఉంటే అప్పుడు కాల్ కి వెయిటేజ్ కొంచెం పెరుగుతుంది. సో ఇక్కడ పుట్ కి సంబంధించి చాలా డికే ఎక్కువగా ఉందనుకోండి, ఇక్కడ కాల్ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది మనం కొంత ఇంటర్నల్ గా వాటికి ఇచ్చేటువంటి పాయింట్స్. నెక్స్ట్ ఇంకా థర్డ్ పాయింట్స్ వాల్యూ. సో వాల్యూ అంటే ఏంటంటే ఎల్టీపీ ఇంటూ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇస్తే మనకు వాల్యూ వస్తుంది. ఏ వైపు వాల్యూ ఎక్కుంటే ఆ వైపు అనుకోవాలి. పుట్ వాల్యూ ఎక్కుకుంటే మార్కెట్ అనేది కొంచెం పడడానికి ఛాన్సెస్ ఉంటుంది, అట్లాగే కాల్ వాల్యూ ఎక్కుకుంటే మార్కెట్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాక్స్ పెన్ లెవెల్ ఇవ్వడం జరిగింది. మ్యాక్స్ పెన్ లెవెల్ అనేది మనం ఏదైతే ఎక్స్పైరీ డే ఉందో ఆ ఎక్స్పైరీ రోజు మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం. అట్లాగే పుట్ యొక్క ఐవి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ, కాల్ యొక్క ఐవి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి స్పాట్ వాల్యూ. సో స్పాట్ వాల్యూ ఆ టైంలోకి ఎంత ఉంది, అలాగే పీసీఆర్ 1 అబోలో ఉంటే పీసీఆర్ అనేది బుల్లిష్, 1 బిలోలో ఉంటే బేరిష్. టోటల్ 6 స్టాక్స్ లో బ్యాంక్ నిఫ్టీలో 4 అడ్వాన్స్ ఉన్నాయి, 2 డిక్లైన్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే 4 స్టాక్స్ అంటే మేజర్ 4 స్టాక్స్ అడ్వాన్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది బుల్లిష్ సెంటిమెంట్ అని అనుకోవచ్చు. ఇంకా పోతే ఇంకా చివరిలో 2 ఇవ్వడం జరిగింది ఇంట్రాడే రేంజ్. సో ఇంట్రాడే రేంజ్ అంటే ఏంటంటే ఇక్కడ 34,500 టు 31,100 ఉంది. సో దీని యొక్క అర్థం ఏంటి అంటే 34,500 అనేది హైయెస్ట్ పుట్ రేటింగ్ ఇంట్రాడేలో జరిగింది. అట్లాగే 35,100 కాల్ అనేది హైయెస్ట్ కాల్ రేటింగ్ జరిగింది. కాబట్టి ఇంట్రాడే ఈ రోజు అంటే ఈరోజు 328 అనుకోండి, క్లోజింగ్ కి 34,500 కన్నా బిలోలో రాకపోవచ్చు మార్కెట్, 35,100 కన్నా అబోలో వెళ్లకుండా ఈ మధ్యలో మార్కెట్ అనేది క్లోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నది అని మనకు ఇంట్రాడే రేంజ్ చెప్తుంది. అలాగే వీక్లీ రేంజ్ ఏం చెప్తుంది అంటే టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైన. ఈ రెండింటికి మనకు వేరియేషన్ కనిపిస్తుంది. అంటే ఇదేమో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైన తీసుకుంటున్నాము, సో ఇదేమో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైన తీసుకుంటున్నాం. కాబట్టి వీక్లీ రేంజ్ అనేది 35,000 నుంచి 35,000 టు 35,000. అంటే రెండు కూడా ఇంచుమించు ఆ టైంలో 328 అంటే కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ తేడా వల్ల మేబీ అలా రావచ్చు. ఇక్కడ కూడా అలాగే వచ్చింది. అంటే రెండు కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయి ఉన్నాయి అని అర్థం అనమాట. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసినామంటే ఏటీఎం యాక్టివిటీ. సో ఒక్కొక్కసారి మనకి ఇక్కడ చాలా సార్లు అవుట్ ఆఫ్ ద మనీ కాల్ మనకు బయ్యింగ్ ఇస్తుంటది, ఒక్కొక్కసారి ఇన్ ద మనీ ఇస్తుంది, ఎట్ ద మనీ ఇస్తుంది, అవుట్ ఆఫ్ ద మనీ ఇస్తుంది. సో ఎక్కడైతే హైయెస్ట్ వాల్యూమ్ వస్తుందో దాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఏటీఎం యాక్టివిటీ అంటే ఈ వీక్లీకి సంబంధించినటువంటి ఏటీఎం యాక్టివిటీ అది కూడా 35,000 లోనే ఉందన్నమాట. అక్కడ మనకు పిఈ సెల్ రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీక్ వచ్చేస్తే ఈ ఒక్క వీకే కాకుండా నెక్స్ట్ వీక్ లో ఏం యాక్టివిటీ జరుగుతుందో కూడా మనం తెలుసుకుంటున్నాం. సో అది కూడా మనం ఇందులోకి రాయడం జరిగింది అనమాట. కాల్ అనేది 35,000 కాల్ అనేది బై జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సిగ్నల్ ఎంట్రీకి సంబంధించి మార్నింగ్ రూల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే మనం అప్పుడు తీసుకోవడానికి వీలు లేదనమాట. సో మనకు జనరల్ గా 9:18 నుంచి ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగులో ఏదైతే బాట్ ఉందో ఆ బాట్ లో 9:18 కి సిగ్నల్ స్టార్ట్ అవుతుంది. సో 9:15 ఎందుకు అవ్వదు అనేటువంటిది కొందరికి డౌట్ రావచ్చు. సో ఈ డౌట్ ఎందుకు రాదు అంటే 9:15 కి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవ్వదు, వాల్యూమ్ రాదు. కాబట్టి అట్లీస్ట్ 3 minutes మనకు టైం పడుతుంది. సో కాబట్టి 9:18 కి మనం ఫస్ట్ సిగ్నల్ ని టెలిగ్రామ్ బాట్ లోకి పంపిస్తున్నాం. తర్వాత 9:15 టు 9:30 టైం వరకు ఈ 12 నిమిషాలు లేదా 10 నిమిషాల టైంను మనం ఏం చేయాలంటే ఇది ట్రేడింగ్ టైం కాదు,
ట్రేడ్ చేయకూడదు. సో ఇది ఎలాంటి టైం అంటే మనకు మార్కెట్ అబ్జర్వేషన్ టైం. ఈ టైంలో టెక్నికల్ ఎలా వెళ్తుంది, టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుంది. సెకండ్, మన బాట్లో వచ్చినటువంటి వాటిల్లో కాల్ డికే, పుట్ డికే కావచ్చు, ఎక్కడ హైయెస్ట్ వస్తుంది, రేంజ్ ఈ 12 minutes లో ఎలాంటి రేంజ్ మారుతుంది, ఇంట్రాడే కావచ్చు యాజ్ వెల్ యాజ్ వీక్లీ రేంజ్ కావచ్చు. అలాగే సిఈపిఈ పాయింట్స్, మనకి ఏవైతే పారామీటర్స్ ఏవైతే మనం తీసుకున్నామో కండిషన్స్, ఆ కండిషన్స్ వచ్చేటువంటి వాల్యూస్ ఎలా మారుతున్నాయి అనేది మీరు ఎవ్రీ 3 minutes కి మీరు చెక్ చేయాలి. ఓకే, చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక ఎంట్రీ అనేది ఎప్పుడు కూడా 9:30 లోపల తీసుకోకూడదు. ఓకే, అఫ్ కోర్స్ 9:28కి ఒకవేళ సిగ్నల్ వస్తే కనుక 9:28కి వ్యాలిడ్ టైం తీసుకోవచ్చు. 9:28 అబోవ్ అంటే 9:30 టైంకి మనకి ఎంట్రీ టైం. ఓకే, 9:30 టైంకు ఈ విధంగా వచ్చింది సిగ్నల్. సిఈ అనేది బై వచ్చింది, సిఈ బయింగ్ వచ్చింది. ఓకే, కాల్ డికే, ఇక్కడ కాల్ డికే అండి, కాల్ డికే +60 ఉంది. అట్లాగే పుట్ డికే -100 ఉంది. కాల్ బై వచ్చింది కాబట్టి దీని ఆధారంగా ఈ పాయింట్ ఆధారంగా మనకు ఇది బుల్లిష్ సెంటిమెంట్. ఓకే, అట్లాగే మిగతా వాటికి కూడా అడ్వాన్స్ డిక్లైన్స్ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా పాజిటివ్ సైడ్ వస్తే మనం మనకు అది ఇంపార్టెంట్ పాయింట్ గా మనం తీసుకోవాలి. ఇక ఎంట్రీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ అన్ని చెక్ చేసినామండి. ఓకే, ఒక టోటల్ గా 8 ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. 8 8 బుల్లిష్ రావాల్సిన అవసరం లేదు. మేబీ ఒక్కొక్కసారి పీసీఆర్ మనకు 1 బిలోలో ఉంటుంది, కానీ కాల్ మాత్రం పెరుగుతుంటుంది. ఇట్లాంటి టైంలో పీసీఆర్ కొంచెం పక్కకు పెట్టవచ్చు. అంటే టోటల్ 8 అనుకోండి, 8 6 ఇచ్చినాయి అనుకోండి, 6 బుల్లిష్ వైపు చెప్పినాయి అనుకోండి. సో మనం బుల్లిష్ వైపు అంటే కాల్ బైని చేయొచ్చు. ఇకపోతే సెకండ్ పాయింట్, 3 minutes చార్ట్లో డైలీ నేను చెప్తున్నాండి, 3 minutes చార్ట్లో ఫ్యూచర్ చార్ట్, నిఫ్టీ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ, ఒకవేళ కాల్ బై వస్తే కనుక VWAP అబోలో ట్రేడ్ అవ్వాలి. ఇది VWAP లైన్ అనుకుందాం. VWAP లైన్ అబోలో మనకు క్యాండిల్స్ అనేది 3 minutes క్యాండిల్స్ అనేది కొంచెం వాల్యూమ్ తో రావాలి. ఇది కండిషన్. ఇలా వచ్చినాయా? ఓకే, ఈరోజు చూడండి, జస్ట్ విత్ ఇన్ 2 to 3 minutes లో 60-70 పాయింట్స్ హిట్ అయిపోయింది. చూపిస్తా ఈరోజు సిగ్నల్ గురించి, ఎన్నిసార్లు మన సిగ్నల్ వచ్చింది, ఏ స్టాప్ లాస్ హిట్ అయినా ఎన్ని ఉన్నాయి, ఈ రోజు వచ్చినటువంటి ప్రాఫిట్ లాస్ గురించి వీడియో చేయలేదు కాబట్టి ఒకసారి ఈ రోజు వచ్చినటువంటి సిగ్నల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 9:30 సిగ్నల్స్ కి ఏమున్నాయి, 9:30 కన్నా అబోలో 9:18 నుంచి ఎలా స్టార్ట్ అయింది, మార్కెట్ ఆ టైంలో ఎట్లా బిహేవ్ చేసింది, విత్ టెక్నికల్ విత్ సిగ్నల్స్ అన్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక ఎండ్ ఆఫ్ ద సెషన్ చెప్పండి. ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తా, నో డౌట్. ఎవరు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కదా. ఓకే, ఈరోజు July 23 కదా. July 23కి 9:18కి స్టార్ట్ అయింది. ఫస్ట్ సిగ్నల్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళండి ఒకసారి ఏమొచ్చినాయి చూడండి. 935,000 కాల్ బై వచ్చింది 236లో. పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది, పర్ఫెక్ట్. 54,146 పర్లేదు, జస్ట్ నెక్ టు నెక్ ఉంది. 43 పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి కాల్ పాయింట్స్. 134 ఇది కూడా కొంచెం నెక్ టు నెక్ ఉన్నది. 34,800 మ్యాక్స్ పెయిన్. IB 17 బోత్ ఓకే, ఐబీని వదిలేసేయండి. స్పాట్ ఇక్కడ ఉంది. TCR నెగటివ్ ఉంది. అడ్వాన్సెస్ 4, డిక్లైన్ 2. అంటే ఇవన్నిట్లో చూస్తే కనుక మనకు కాల్ బై చేయడానికి అవకాశం ఉంది అని 9:18 చెప్తుంది. కానీ మన 9:18 మన ఎంట్రీ టైం కాదు. నెక్స్ట్కి వచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ 3 minutes చూడండి. 34 నుంచి కాల్ అనేది 41కి వెళ్ళింది, కాల్ పాయింట్స్ వెళ్ళినాయి. అలాగే పుట్ కూడా డీకే అవుతున్నది, -15 నుంచి 46. అంటే ఈ 3 minutes లోనే మనకు 236 నుంచి 242 రూపీస్ ప్రీమియం పెరిగింది. అంటే పాజిటివ్ వైపు వెళ్తుంది, రైట్. 4 అడ్వాన్సెస్ ఉన్నాయి, 5 అడ్వాన్స్ వచ్చింది. ఇంకొక స్టాక్ కూడా జాయిన్ అయ్యింది, రైట్. అంటే ర్యాలీలో జాయిన్ అయ్యింది, కరెక్ట్. తర్వాత నిఫ్టీ ఇంట్రాడే రేంజ్, బ్యాంక్ నిఫ్టీ 34,700 ఉంది ఆ టైంకి, అంటే హైయెస్ట్ పుట్ రేటింగ్ అయింది. 34,800 హైయెస్ట్ కాల్ రేటింగ్ అయింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొద్దిసేపట్లోనే 34,800 కాల్ బై చేంజ్ చేసింది. ఎందుకు బై చేంజ్ చేసింది అంటే 35,000 కన్నా 34,800 దగ్గర యాక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ బై ఇచ్చింది, రైట్. తర్వాత ఇక్కడ 41 పాయింట్స్ 51 పాయింట్స్ పెరిగిందండి. అట్లాగే -16 నుంచి -78 పెరిగింది, ఇది కూడా పాజిటివ్ సెంటిమెంట్, కరెక్ట్. 53, 47
ఇక్కడ మనకు పిఈ పాయింట్స్ కూడా పెరిగినాయి, పిఈ పాయింట్స్ 10 ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్, ఆ టైంలో ఏకంగా 6 స్టాక్స్, అంటే ఈ ఒక్క స్టాక్ కూడా బుల్లిష్ కి జంప్ అయింది. కరెక్ట్. తర్వాత నెక్స్ట్ వీక్ లో కూడా లాంగ్ కాల్ వస్తున్నది. కరెక్ట్. ఇక్కడ నెక్స్ట్ వీక్ లో లాంగ్ కాల్ వస్తుంది. ఎన్ని గంటలకి? 9:24. నెక్స్ట్ 9:24 తర్వాత చూడండి 9:27 కి కాల్ డికే, ఇవన్నీ పాజిటివ్స్ వచ్చేస్తున్నాయి. 347 కూడా పెరిగిందండి. నెక్స్ట్ 337 కి నెక్స్ట్ 337 ఇక్కడ 10 రూపీస్ పడింది. 55 నుంచి కాల్ డికే 44 పడిపోయింది. -84 నుంచి -75 పడిందండి. కరెక్ట్. అంటే ఇక్కడ మెల్లగా కొంచెం స్టార్ట్ అయినట్టు. ఇక్కడ నేను జంప్ అవ్వచ్చా? 9:30కి అన్ని వచ్చినాయి. లాంగ్ కాల్ వచ్చింది, కాల్ పాయింట్స్ ఎక్కువగా, కాల్ డికే కూడా పాజిటివ్ ఉంది, పుట్టికి కూడా -75 ఉంది, ఓఏ 52 ఉంది, 48 ఉంది. కొంతవరకు ఇది మనకు యాక్చువల్ ఇది ఎక్కువ ఉండాలి, ఇదొకటి తక్కువ ఉంది. ఓకే, అఫ్ కోర్స్. సిఈ పాయింట్స్ 45 ఉన్నాయి. సిఈ వాల్యూ కూడా కొంచెం మనకు కాల్ సైడ్ ఎక్కువ ఉండాలి, పుట్ సైడ్ ఎక్కువ ఉంది. ఓకే, ఇది కూడా వదిలేద్దాం. సో ఇవన్నీ చూసినాం. ఇక్కడ 6 ఉంది పర్ఫెక్ట్ గా. నెక్స్ట్ లో కూడా లాంగ్ కాల్ వస్తుంది నెక్స్ట్ వీక్ లో. కాబట్టి 34,800 నేను కాల్ ని బై చేయవచ్చా అనేది ఫస్ట్. అప్పుడు మనం నెక్స్ట్ వెంటనే వెళ్ళాల్సినటువంటిది చార్ట్ కండి. 3 మినిట్స్ చార్ట్ లో జస్ట్ 3 మినిట్స్ వీవ్యాప్ లో మీరు వేయండి. ఫ్యూచర్ చార్ట్, ఆప్షన్ చార్ట్, సారీ ఇది వేయకూడదు. ఓకే, ఫ్యూచర్ చార్ట్ ని మనం వేయాలి. ఎన్ని గంటల కంటే? సెకండ్ చార్ట్ రావట్లేదండి ఈరోజు చార్ట్. సెకండ్కి ఆగిపోయింది నా దగ్గర చార్ట్. సో 5 years కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందండి మీ దాంట్లో? చెక్ చేయండి ఎవరైనా. సెకండ్ ప్రైసెస్ చూపిస్తుంది నా దగ్గర. ఎనీబడి చెక్ చేసినారా ప్లీజ్? సార్ ఒకసారి ఫైర్స్ లో అలాగే అవుతుంది. ట్రేడ్ వ్యూ లో చెక్ చేయండి. సరేలే, మనం ఇక్కడికి వచ్చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్. ఓకే, ఎక్కడైనా పర్లేదు, కొంచెం అక్కడ నీట్గా ఉంటుంది. త్రీ మినిట్స్ చార్ట్. ఓకే, మ్యూట్లో పెట్టండి దయచేసి. ఓకే, స్టడీస్లో పివోట్ పాయింట్స్ అవసరం లేదు ప్రస్తుతానికి, తీసేద్దాం. ఓకే, మనకు కాల్ బై వచ్చింది 9:30కి, కానీ చెక్ చేయండి ఈ క్యాండిల్ చూడండి. 9:30 టైం హెవీ, అంటే దీంట్లో స్ట్రెంత్ లేదు. మన టైం ఏది? 9:30 టైం. సో మరి మార్నింగ్ కాల్ బై ఇచ్చింది కదా అని మనం బై చేస్తే ఏమయ్యేది అంటే కాల్ ఆప్షన్లో లాస్ అనేది వచ్చేది. కరెక్టా? కాబట్టి మనం ఎప్పుడు కూడా చార్ట్ని చెక్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ హెవీగా ఫాలో అవుతుంది. ఓకే,
ఆ టైంలో అంటే నెక్స్ట్ క్యాండిల్ హెవీగా ఫాలో అవుతున్నప్పుడు 9:33 క్యాండిల్ ఇమ్మీడియట్ లాంగ్ కాల్ నుంచి లాంగ్ పుట్ ఇచ్చేసింది. సో కాబట్టి 9:30కి వచ్చినటువంటి ఈ సిగ్నల్ వ్యాలిడా కాదు. ఎందుకు కాదు? ఎక్కడ ఫెయిల్ అయింది అంటే VWAP బిలోలో ట్రేడ్ అవ్వట్లేదు కాబట్టి సిగ్నల్ ఫెయిల్, ఫాల్స్ సిగ్నల్ వచ్చింది. కాబట్టి మనం ట్రేడ్ తీసుకోవద్దు, అగ్రెసివ్ ట్రేడ్ తీసుకోవద్దు, వెయిట్ చేయాలి, నెక్స్ట్ సిగ్నల్ కి వెయిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 34,500 పుట్ అనేది బై రావడం జరిగిందండి. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు అన్ని బేరిష్ వైపు ఉన్నాయా లేదనేది చూడాలి. అంటే మనకు స్టార్టింగ్ లో కొద్దిగా లిటిల్ బిట్ టైం అనేది పట్టవచ్చు. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు నేకెడ్ ఐకి దొరికిపోతుంది ఫాస్ట్ గా. జస్ట్ 3 మినిట్స్ చార్ట్ లో 3 మినిట్స్ వేరియేషన్ లో కాల్ 44 పాజిటివ్ నుంచి -116 హెవీగా కాల్ డీకే అయింది. కాల్ రైటర్స్ యాక్టివ్ అయిపోయినారు. పుట్ డీకే -75 నుంచి ఏకంగా 118కి వచ్చింది. కాల్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 58 ఉంది, మోర్ దాన్ పుట్. 0 పాయింట్స్ సిఈ పాయింట్స్ జస్ట్ చూడండి, 45 పాయింట్స్ సిఈ పాయింట్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ 9:33 మినిట్స్ లో 0కి వచ్చేసినాయి, పుట్ 54కి వచ్చింది. రైట్, తర్వాత 111 crores లో నుంచి 100 కోట్ల నుంచి 300 కోట్లకి వెళ్ళిపోయింది. కాల్ ఐవి, పుట్ ఐవి కూడా ఇంక్రీజ్ అయినాయి. 17 నుంచి 19కి వెళ్ళింది. పాజిటివ్ నెగటివ్ పిసిఆర్ ఉంది, 6 డిక్లైన్ ఉన్నాయి. ఆ 3 నిమిషాలు ఏమైందో తెలియదు, 6 ఏకంగా బుల్లిష్ నుంచి బేరిష్ కి జంప్ అయిపోయినాయి. సో ఇంట్రాడే రేంజ్, వీక్లీ రేంజ్, నెక్స్ట్ ఏటీఎం యాక్టివిటీ కూడా అంటే అదే యాక్టివిటీ మనకు బయింగ్ లో ఉంది 34,500. ఇప్పుడు చార్ట్ లోకి వచ్చేయాలి. ఇది హెవీ ఫాలో అవుతుంది. సో ఇట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఇంత రైట్, తర్వాత మొమెంటం ఉందా లేదా అనేది మనకి మీకు వర్టెక్స్ ఇండికేటర్ యాడ్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. వర్టెక్స్ ఇండికేటర్ కూడా మనకు 3 మినిట్స్ లో అప్ సైడ్ వెళ్తుందండి, పైకి వెళ్తుంది. అంటే ఎంతో కొంత మొమెంటం అయితే మనకు డౌన్ సైడ్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నది. 9:30కి మనకు వచ్చింది ఎప్పుడు అంటే 341 లో ఇమ్మీడియట్ వచ్చినప్పుడు 341, 350లో అనుకోండి మనం బై చేస్తే. ఓకే, బై చేస్తే నేను వేసి పెట్టినానండి. బై చేస్తే 337 లో బయింగ్ వచ్చింది, మనకి 337 లో బయింగ్ వచ్చింది. కరెక్ట్, 337 అంటే మనకి ఏమనుకున్నామంటే 337 ఆ టైంకి ఇక్కడ 9:30కి మనకు వచ్చేసింది కదా. సో 9:30కి 9:33కి 341, 337, 340 ఎనీవే ఏదన్నా అనుకోండి. ఓకే, 341 వేసుకుంటాను నేను, 341 చూపిస్తాను మీకు. 341 లో బయింగ్ వచ్చింది. ఓకే, హై ఎంత వెళ్ళింది అంటే 428 ఆప్షన్ అనేది హై వెళ్ళింది. ఎప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ కొద్ది అదే క్యాండిల్లో అంటే బ్యాంక్ నిఫ్టీ 34,800 PE. ఓకే, 34,800 PE. సో ఎందుకు మనం రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలి, ఎందుకు మనకు 1000 రూపాయల్లో సంతృప్తి పడాలనేది ఇప్పుడే మీకు చూపిస్తాను. ఓకే, ఈ టైంలో చూడండి 9:30 టైంలో హై ఎంత వెళ్ళిందంటే సేమ్ అదే క్యాండిల్. సో 34,500 సారీ. ఓకే, ఈ క్యాండిల్ 927 మనకు బై రావడం జరిగింది 9:33కి 341 లో. ఓకే, 341 నుంచి అది హై ఎంత వెళ్ళిందంటే 400 యాక్చువల్ చూపిస్తున్నాడు, కానీ యాక్చువల్ వెళ్ళింది ఎంత అంటే 428 వరకు వెళ్ళింది యాక్చువల్ హై. ఇక్కడ వేరియేషన్ వస్తుంది మనకు జెరోదా చార్ట్ లో, క్యాండిల్ స్టిక్ లో వేరియేషన్ వస్తుంది. ఓకే, ఎనీవే మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి అనుకున్నామంటే మనకు 70 పాయింట్స్ రావాలి. నాకన్నా మనం అనుకున్న 70 పాయింట్స్ నేను ఇక్కడ హై మీకు క్యాప్చర్ చేసి చూపించిన, హైని పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి 70 పాయింట్స్ లో నేను తీసుకుంటున్నా, ఎగ్జిట్ అవుతున్నాను. అంటే ఫస్ట్ ట్రేడ్ స్కాల్పింగ్ ట్రేడ్ 9:30లో ఎంట్రీ అయినాం, 9:31, 9:32, 9:33 వరకు అండి 3 మినిట్స్ లో. 337 బదులు 9:31, 9:32కి 341 ఉంది, మనకు వచ్చినటువంటి సిగ్నల్ 341 వేసుకున్నాం. 428 హై వెళ్ళింది, హైని నేను పట్టుకోవట్లేదు. 70 పాయింట్స్ మన టార్గెట్ కాబట్టి ఫస్ట్ స్కాల్పింగ్ ట్రేడ్ 1750 ప్రాఫిట్.
సో ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలా వద్దని పక్కన పెట్టండి. ఫస్ట్ అక్కడ ఎగ్జిట్ అవ్వాల్సిందే, మనం ఎగ్జిట్ అవుదాం. ఒకవేళ అవ్వకపోతే మనం ఏదైతే ఎల్టీపీ తీసుకున్నామో దానికి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కాస్ట్ లో అట్లీస్ట్ కాస్ట్ లో బయటకు రావాలి. ఓకే రైట్. ఇప్పుడు దీనికి క్యాపిటల్ 341 into 25 లాట్ అనుకుంటే దీనికి కావాల్సిన మార్జిన్ రఫ్లీ 8,500. సో 8,500 పైన మనకి 20% రిటర్న్స్ అనేది 1750. 20% రిటర్న్ గుర్తుపెట్టుకోండి. 1600 అవుతుంది కదా, నేను 1750, 1700 అట్లీస్ట్ 1000 రూపీస్ పెట్టుకోండి. 1000 రూపీస్ లో మనం ఫస్ట్ స్కాల్పింగ్ ట్రేడ్ ఎగ్జిట్ అయినాం. ఓకే ఇప్పుడు వచ్చినట్టుగా ఓకే ఎనీవే ఓకే ఇప్పుడు ఎగ్జిట్ అయినామని. తర్వాత ఏం జరిగిందో సిగ్నల్ గురించి మీరు ఒకసారి చూడండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్. ఓకే ఇక్కడ లేదు, నేను వెయిట్ చేస్తున్నా సార్, నాకు ఇక్కడ బిగ్ క్యాండిల్ వచ్చింది. కరెక్ట్, బిగ్ క్యాండిల్ వచ్చింది, నేను ఇంకా పుట్ని ఎందుకు కంటిన్యూ చేయొద్దు? ఒకవేళ కంటిన్యూ చేస్తే కనుక నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? మీ స్టాప్ లాస్ చెప్పట్లేదు క్లియర్ గా అంటున్నారు. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ ఎంట్రీ అయినాం కాబట్టి 3 minutes క్యాండిల్లో ఎక్కడ సస్టైన్ అయ్యి క్లోజ్ అవుతుంది అంటే నెక్స్ట్ 951 క్యాండిల్లోకి మీరు ఎగ్జిట్ అవ్వాలి. 951 క్యాండిల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ అవ్వాల్సిందే. 951 టైంకి 34,800 ఎక్కడ ఉందో చూడండి. సో 34,800. ఓకే ఇదే కదా 34,800 కా. సో ఎక్కడ అనుకుంటాం మనం ఎగ్జిట్? 951 క్లోజింగ్ క్యాండిల్. 930, 950, 951 క్లోజింగ్ క్యాండిల్. సో క్లోజింగ్ ఎంత అయిందంటే అరౌండ్ 357. 357 అంటే ఇంకా అక్కడికి కూడా మనకు ప్రాఫిట్ లోనే ఉన్నాం. కాస్ట్ లో బయటకు వచ్చేసినాం, జీరో లాస్. స్టాప్ లాస్ పెట్టకుంటే మనకు ఈ ఫియర్ గ్రీడ్ ని తట్టుకోలేకుండా ఇంకో ప్రాఫిట్ వస్తుందని వెయిట్ చేస్తే కనుక కాస్ట్ లో బయటకు రావాలి. ఫస్ట్ ట్రేడ్ లో కాస్ట్ అనుకోండి, లేదా 70 points ప్రాఫిట్ అనుకుంటే 1750 ఈరోజు క్యాప్చర్ చేసినాం. ఇంకా పోతే సెకండ్ ట్రేడ్ అప్పుడు మనం చెక్ చేయాల్సింది ఎప్పుడంటే VWAP ఎప్పుడైతే మనకు లైన్ క్రాస్ అవుతుందో ఆ టైంలో చెక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మేము ఎంట్రీ దొరుకుతుందో చూద్దాం. 951 కి VWAP అబోలో ట్రేడ్ అయింది. జస్ట్ అప్పుడు కూడా వర్టెక్స్ ఇండికేటర్ మనకు కొంచెం మొమెంటం అయితే క్రాస్ అయినట్టు చూపిస్తుంది. బట్ ఇది వెళ్తుందా వెళ్ళదా అనేది మనం ఇంకా కన్ఫర్మ్ చేయలేం. కాబట్టి 951 టైంకి మనకి సిగ్నల్ ఏం జనరేట్ చేసింది? 951 టైం 34,500 పుట్ బయింగ్ వస్తుందండి 275 లో. కాల్ డికే -87 పుట్ పాజిటివ్ లో ఉన్నది. కరెక్ట్, సిఈ కూడా పాజిటివ్ లో ఉన్నది, అంటే పుట్ కి సపోర్ట్ చేస్తున్నది. ఇది ఎక్కువ ఉంది. పిఈ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత పిఈ వాల్యూ కూడా ఎక్కువ ఉంది. అడ్వాన్సెస్ డిక్లరేషన్స్ లో 6 ఉన్నాయి. మరి ఇప్పుడు మనం పుట్ ని బై చేయవచ్చా అంటే ఏం చెక్ చేయాలి? ఖచ్చితంగా ఇప్పుడు మనం VWAP బిలోలో ట్రేడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. మరి VWAP బిలోలో ఉందా 951 కి? లేదు. కాబట్టి ఈ టైంలో వచ్చిన సిగ్నల్ ఇన్వాలిడ్. పుట్ బయింగ్ వచ్చింది ఇన్వాలిడ్. ఫస్ట్ వచ్చింది ఇన్వాలిడ్, ఇప్పుడు వచ్చింది కూడా ఇన్వాలిడ్. సో VWAP ఎంత పక్కాగా పనిచేస్తుంది అనేది చూడండి. ఓకే, ఈ సిగ్నల్ ఇన్వాలిడ్ కొట్టేస్తుంది. ట్రేడ్ చేయొద్దు. అన్ని కూడా బేరీస్ చెప్తున్నాయి, ట్రేడ్ చేయొద్దు. రైట్, నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ VWAP అబోవ్లో ట్రేడ్ అవుతుంది. కరెక్ట్, మరి ఇక్కడ నేను కాల్ బై చేయొచ్చేసారంటే మన కాల్ బై కానీ పుట్ సెల్ కానీ ఇవ్వలేదు కదా, కాబట్టి తీసుకోవద్దు. రైట్, ఇక నెక్స్ట్ పోతే ఈ టైంలో ఇక్కడ 1051 నుంచి 1054 అబోవ్ తర్వాత ఒక్కసారి VWAP లెవెల్ని టచ్ చేస్తుంది. కరెక్ట్, ఈ లెవెల్ టచ్ చేస్తున్నది. ఇక్కడ ఏదైనా మనకు ఎంట్రీ దొరుకుతుందేమో చూద్దాం. అంటే 11 o'clock 1054 క్లోజ్ అయిపోయింది కదా, అంటే 1057 నుంచి 11 మధ్యలో ఉన్నటువంటి చూద్దాం. 1050 నుంచి 11 మధ్యలో. సో అంతకన్నా ముందే మనకు లాంగ్ కాల్స్ వస్తున్నాయి. లాంగ్ కాల్ వచ్చింది 10:15కి లాంగ్ కాల్ వచ్చింది, కానీ లాంగ్ కాల్ తీసుకోకూడదు. 10:15కి లాంగ్ కాల్ వచ్చింది ఇక్కడ. ఓకే 10:50కి లాంగ్ కాల్ వచ్చింది కదా, కానీ VWAP అబోలో ట్రేడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి, చూద్దాం.
ఓకే, అది ఎందుకు స్కిప్ చేసినారు అనేది కూడా మీకు డౌట్ వచ్చింది. లాంగ్ కాల్ ఎప్పుడు వచ్చింది చూద్దాం. మనకు లాంగ్ కాల్, షార్ట్ కాల్, ఇక్కడ లాంగ్ కాల్ వచ్చింది. లాంగ్ కాల్ ఎన్ని గంటలకు వచ్చిందంటే 10-12. సో ఎవరిదో ఒకది వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. రైట్, క్లోజ్ అయింది. 10-12కి 35,224 లో కాల్ బై వచ్చింది. ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం 10-12కి ఏముంది. మళ్ళీ వస్తుంది, ప్లీజ్, నైస్, ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చింది. సో మంచి మూమెంటం అయితే ఉంది. ఇది క్యాప్చర్ అవుతుందా కాదా మనకు తెలియదు కాబట్టి మనకున్న కండిషన్ ప్రకారం ఇక్కడ మనం బై చేయాలి. నెక్స్ట్ ఫర్దర్ చార్ట్ చూస్తున్నాం కాబట్టి బై చేయొద్దని అర్థమవుతుంది, కానీ మనకు ఆ టైంలో మంచి మూమెంటం ఉంది కాబట్టి బై చేయవచ్చు అనేది మనం చూద్దాం. బై చేయాల్సిందే. 10-12కి కాల్ పాజిటివ్ ఉంది, పుట్ నెగటివ్ ఉంది, ఇవన్నీ కూడా మనకు కలిసి వస్తున్నాయి. 5-1 కలిసి వచ్చినాయి కాబట్టి మనం బై తీసుకుందాం. ఎక్కడ అండి? 224లో. 224లో బై తీసుకుంటే నెక్స్ట్ చూడండి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఓకే, స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ స్టాప్ లాస్. ఓకేనా? ఈ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. ఈ క్యాండిల్ మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ తర్వాత మనకు కనిపిస్తుంది అది ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది డే, అది మనకు అవసరం లేదు. యాజ్ పర్ మన అనాలిసిస్ ప్రకారం ఇక్కడ బయ్యింగ్ వచ్చింది, ఈ క్యాండిల్ బిలోలో క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో స్టాప్ లాస్ హిట్ అయిందని మనం ఎట్లా చెప్తున్నామంటే 35,224లో బయ్యింగ్ ఇచ్చింది. 35,000 కాల్, 35,000 కాల్ నేను యాడ్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ నాయిస్ వస్తుంది, ప్లీజ్ మీరు కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. 35,000. ఓకే, 35,000 కాల్. సో ఈ వేరే వెనకాల నాయిస్ వస్తుంది. ఓకే, 35,000 ఎన్ని గంటలకండి? 10-12కి 35,000 కాల్ 10-12కి 224లో 10-12. ఇక్కడ 10-12కి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి మనకు ఎంత పెరిగిందో చూద్దాం ఒక్కసారి. ఇక్కడ నుంచి హై ఎంత వెళ్ళింది? 281 వెళ్ళింది. 281 హై అంటే 224 మైనస్ 280, 222 మనకి ఎంట్రీ. యాక్చువల్ ఇక్కడ మనకు వచ్చిన దాని ప్రకారం అయితే 224, 220 అనుకోండి. హై ఎంత వెళ్ళింది? 282 హై వెళ్ళింది. సో ఇక్కడ మనం 60 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం. బట్ ఓకే, ఇక్కడ మనం అయిపోయింది కాబట్టి క్యాప్చర్ చేసి చెప్తున్నాం అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరికైనా 50 పాయింట్స్ చాలు అనుకుంటే ఇక్కడ ఒక 50 పాయింట్స్, ఇక్కడ ఒక 50 పాయింట్స్ దొరికినాయి కదా, 100 పాయింట్స్ సరిపోయింది. ఓకే, లేదు మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. సో స్టాప్ లాస్ మనకు హిట్ అయిందని ఎక్కడ చెప్తున్నామంటే ఫ్యూచర్ చార్ట్ లో ఈ క్యాండిల్ 10.51కి. సో 10.51కి 35,000 కాల్ ఎక్కడుంది? ఇదండి. ఎంత అండి? 168, 160, 170లో ఎగ్జిట్ అవ్వాల్సిందే. అంటే ఒకవేళ ఇక్కడ లాస్ అనుకుందాం, 222లో బై అండ్ మైనస్ 170లో ఎగ్జిట్, 52 పాయింట్స్ లాస్, మైనస్ 52 into 25, 1300 లాస్. ఫస్ట్ దాంట్లో 1750 ప్రాఫిట్, సెకండ్ దాంట్లో 1300 లాస్. అఫ్ కోర్స్ 1100 ప్రాఫిట్ ఇచ్చినా కూడా నేను లాస్ కి ట్రీట్ చేస్తున్నా. సో దీన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే మీరు ఇది కీన్ గా అబ్జర్వ్ చేస్తుంటే ఏమేమి పాయింట్స్ మారినాయో చూస్తే కనుక మీరు దీన్ని పట్టుకోగలుగుతారు. ఓకే, దెన్ థర్డ్ ఎంట్రీ, నెక్స్ట్ థర్డ్ స్కాల్పింగ్ ఎంట్రీ. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ మూమెంటం అంటే ఈ క్యాండిల్లో మంచి వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ సస్టైన్ అవుతుంది. అగైన్ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ కావచ్చు కూడా. సో కాబట్టి మనకు తెలియదు ఈ టైంలో 11:03, 11:05 మనకు వచ్చేటువంటి సిగ్నల్స్ ఏమున్నాయో మళ్ళీ చెక్ చేయాలి. 11:03 అప్పటికి లాంగ్ కాల్ వస్తూనే ఉందండి. లాంగ్ కాల్ వస్తూనే ఉన్నది. లాంగ్ కాల్ వస్తుంది. 11 గంటలకు వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్. సో 11 గంటల కంటే ముందే మనకు సిగ్నల్ ఎప్పుడు చేంజ్ చేసిందో చూద్దాము. 34,500 పుట్ సెల్లింగ్ ఇచ్చింది 199లో. ఓకేనా? యాక్చువల్ ఎగ్జిట్ మనం 1042 అనుకున్నాం కదా. ఇంతకుముందు ఎగ్జిట్ ఏ టైంలో తీసుకున్నా? 1051 గుర్తుందా ఎవరికైనా? 1051 ఎగ్జిట్ తీసుకుందాం ఇంతకుముందు ఈ క్యాండిల్లో మనకు లాస్. ఓకేనా? 1051 కంటే ముందే 1042కి పుట్ అనేది షార్ట్ కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పుట్ షార్ట్ వస్తుంది అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఎంట్రీని కూడా తీసుకోవచ్చు.
ఒకవేళ స్టాప్ లాస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే కనుక పుట్ షార్ట్ ఇచ్చింది కాబట్టి. ఓకే, ఎనీవే నెక్స్ట్ మనం వెళ్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దాం. 34,500 ఇక్కడ పుట్ షార్ట్ ఇచ్చింది 1042కి. మరి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే వివాప్ అబోలో ట్రేడ్ అవుతుందా అంటే అవ్వట్లేదు. 1042కి వివాప్ అబోలో ట్రేడ్ అవ్వట్లేదు. చూడండి, వివాప్ బిలోలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ సిగ్నల్ కూడా ఇన్వాలిడ్. నెక్స్ట్ సిగ్నల్ అంటే మనకు ఇక్కడ ఫ్యూచర్ చార్ట్ ఇదండి. 1054 తర్వాత 1055 తర్వాత వచ్చిన సిగ్నలే మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ 1045కి వచ్చింది, షార్ట్ పుట్ వస్తుంది కానీ మనం తీసుకోవద్దు షార్ట్ పుట్. 1044 1055 అది ఇంపార్టెంట్. సో 1054 55 తర్వాత వచ్చిన సిగ్నల్ షార్ట్ పుట్ వస్తున్నది 1054కి. 227లో 34,500 పుట్ షార్ట్ వస్తున్నది. ఇక్కడ వచ్చినప్పుడు చెక్ చేయండి, ఇక్కడ మళ్ళీ మారింది, సీన్ మారింది. చూడండి ఒకసారి, పుట్ షార్ట్ వచ్చింది అంటే వివాప్ అబోలో ఉండాలి, మార్కెట్ ఉంది. కాల్ డికే పాజిటివ్ ఉండాలి బట్ నెగిటివ్ ఉంది, ఆఫ్ కోర్స్ నో ప్రాబ్లం. పుట్ డికే నెగిటివ్ ఉండాలి, కంపల్సరీ నెగిటివ్ లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ కాల్ ఇది నెక్ టు నెక్ ఉంది, 21 పాయింట్స్, ఇది నెక్ టు నెక్ ఉంది. సో బోత్ సైడ్ వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు మనకి. ఇంకా షార్ట్ పుట్ వచ్చింది కాబట్టి ఈ షార్ట్ పుట్ ని మనం తీసుకోవచ్చు. 2 అడ్వాన్సెస్ 4 డిక్లరెన్స్, ఇది కొంచెం నెగటివ్ సెంటిమెంట్ చెప్తున్నది. ఇప్పుడు వివాప్ బిలోలో అబోలో ఉంది మార్కెట్, 227 అబోలో ఉంది, అబోలో సైడ్ వేలో ట్రేడ్ అవుతుంది. మీరు గమనించవచ్చు వర్టిక్స్ ఇండికేటర్ రెండు కూడా దీని యొక్క విడుతు స్లోగా ఉన్నాయి. ఇక్కడ పెరిగింది, మళ్ళీ మార్కెట్ నుంచి ఇక్కడ నుంచి దీని విడుతు పెరిగింది కదా, పెరుగుతూనే ఉన్నారు. ఓకే, ఇంకా ఎక్కడ కూడా సరే. ఓకే, స్టాప్ లాస్కి వద్దాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, 1055కి ఎంట్రీ తీసుకున్నాం. ఎగ్జిట్ ఎక్కడ ఉండాలి? వివాప్ బిలోలో ఎక్కడైనా క్లోజ్ అయితే ఎగ్జిట్ ఉండాలి. ఎక్కడైనా క్లోజ్ అయిందో కనీసం టచ్ అని అయ్యిందా? కాలేదు. కాబట్టి 227లో షార్ట్ చేస్తుంటే 34,500 కాల్ ని షార్ట్ చేస్తుంటే చివరికి అది క్లోజింగ్ అనేది 34,500 పుట్ క్లోజింగ్ అనేది 108లో 119లో క్లోజ్ అయింది. 227లో క్లోజ్ చేసిన తర్వాత స్టాప్ లాస్, నియర్ స్టాప్ లాస్ కూడా రాలేదు, వివాప్ బిలోలో కూడా మార్కెట్ రాలేదు. కాబట్టి ఇక్కడ ఫుల్ అమౌంట్ క్యాప్చర్ చేయగలిగాం. ఓకే, మనం అనుకున్నట్టు 70 పాయింట్స్కి ఎగ్జిట్ అయినాం అనుకుందాం. 1750 ప్రాఫిట్ అంటే ఫస్ట్ ట్రేడ్ లో 1750 ప్రాఫిట్. ఎందుకు మనం అక్కడ సరిపెట్టుకున్నాం 70 పాయింట్స్ తోటి. సెకండ్ లో -1300 స్టాప్ లాస్ అనుకున్నాము. సెకండ్ దాంట్లో కూడా 1750 అనుకున్నాము. ఓకే, ఓవరాల్ గా మనకు వచ్చినటువంటి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే 2200. సో టోటల్ క్యాపిటల్ బిలో 10,000. 10,000 పైన 2,200 రూపీస్ తీసేసండి. 20% ప్రాఫిట్. ఎన్ని స్కాల్పింగ్ ట్రేడ్స్ వచ్చినాయంటే 3 స్కాల్పింగ్ ట్రేడ్స్. మీరు 50 పాయింట్స్ పెట్టుకుంటే గనక ఈ రోజు ఓన్లీ 50 పాయింట్స్ మీరు టార్గెట్ పెట్టుకుంటే 150 × 25 3750 ప్రాఫిట్ వచ్చేది. కరెక్ట్. లేదు 70 స్టాప్ లాస్ హిట్ అనుకుంటే కనుక 2200 వచ్చేది. లేదు అట్లీస్ట్ 3 ట్రేడ్స్ నుంచి ఒక 1500 వస్తుందని రాకుండా డెఫినెట్ గా వస్తుంది. కాబట్టి ఇక్కడ జనరేట్ అయినటువంటి సిగ్నల్ తో పాటు చార్ట్ లో ఏం చెప్తుంది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే సార్, నేను క్యాపిటల్ లేదు, షార్ట్ చేయడానికి ఎంత క్యాపిటల్ లేదు, సో నేను ఇక్కడ కాల్ బై చేయొచ్చా? షార్ట్ పుట్ అన్నా కాల్ బై అన్నా సిఈ బై అన్నా ఒకటే అన్నారు కదా. ఒకవేళ 34,500 నేను కాల్ బై చేస్తుంటే నా పరిస్థితి ఏమైతుండే? ప్రీమియం పెరగకపోతుండే. ఎందుకు ప్రీమియం పెరగకపోతుండే అంటే అక్కడ నుంచి మార్కెట్ పెరిగింది కానీ స్లోగా పెరుగుతుంది, ప్రీమియం డికే కూడా జరుగుతుంది. కాబట్టి మనకు బై అనేది అందుకే రాలే, కాల్ బై రాలే. కాల్ 52 ఏకంగా మైనస్ లో ఉన్నది, కనీసం ఇది ఒక పాయింట్ కూడా పాజిటివ్ లో లేదు. సో కాబట్టి ప్రిఫర్ చేయడం ఏంటి అంటే మీరు 34,500 పుట్ ని స్టార్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ ద మనీ 500 పాయింట్స్ అంటే 35,500 అనుకో, 35,000 అనుకోండి. 35,000 పుట్ ని బై చేస్తే కనుక మనకు అట్లీస్ట్ ఒక 1,000 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే 800 to 1,000 రూపీస్ ప్రాఫిట్ అయితే మనకు వచ్చి ఉండేది అనమాట. ఇట్లా మీరు ట్రేడ్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మనకు ఇట్లా ఏదో బై సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాం కదా బ్లైండ్ గా బై తీసుకోవడం సెల్ తీసుకోవడం కాదు. దీంట్లో వెనకాల ఉన్నటువంటి దీన్ని ఇది ప్రిపేర్ చేయడానికి ఆలోచించాల్సినటువంటిది. అంటే ఎక్కువగా మనకు ఏవి బాగా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయి,
ఇదంతా కూడా ఒక రోజులో 2 రోజుల్లో వచ్చినటువంటిది కాదు. కొన్ని నెలల పాటు మేబీ ఒక 1.5 year వరకు కూడా కష్టపడి ఏదైతే కొంచెం బాగా అనిపిస్తుందో వాటిని మాత్రమే మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నాం. దాని వెనకాల ఉన్నటువంటి హిస్టరీ అండి. ఓకే, ఇంకొకటి ఇప్పటి వరకు మీరు అంటే కొత్తగా ఉన్నారు కాబట్టి 2 సైడ్ నెగటివ్ చాలా తక్కువ చూసినారు. అంటే ఇది ఆఫ్ కోర్స్ ఇది స్టార్టింగ్ ఇనిషియల్ లో ఉంది. 2 కూడా నెగటివ్ లో పోతుంటాయి. పాజిటివ్ అంటే కాల్ డికే, పుట్ డికే 2 నెగటివ్ లో పోతుంటాయి. సో ఇట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఇంట్రాడే రేంజ్ లో అంటే 34,500 కాల్ ఉంది, పుట్ ఉంది, దీన్ని షార్ట్ చేయాలి. 34,800 పుట్ ని కూడా షార్ట్ చేయాలి. ఇది కాల్ అండి, ఇది షార్ట్ చేయాలి, ఇది పుట్ అంటే షార్ట్ ట్రయాంగిల్ వేయాలి. చివరికి మనకు మంచి ప్రీమియం వచ్చేస్తుంది బోత్ సైడ్ నెగటివ్ ఉంటే కనుక. ఇది మనం ఎక్కువగా ఫ్రైడేస్ రోజులో అబ్జర్వ్ చేస్తాం ఈ విషయాన్ని. ఫ్రైడేస్ లో వస్తే కనుక ప్రీమియం కూడా మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్రాడేలో మంచి క్యాప్చర్ వచ్చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫైనల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు కాల్ బయింగ్ లో ఉన్నామండి, కాల్ బై లో ఉన్నాం. 50 రూపీస్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని బై చేసిన 35,000 కాల్ ని బై చేసినాను నేను. మార్కెట్ కొంచెం పడింది, ఇది 30 రూపీస్కి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ యావరేజ్ చేస్తాం. నెక్స్ట్ యావరేజ్ చేస్తామని చెప్పండి, చేయాలా వద్దా. నెక్స్ట్ 10 రూపీస్కి వచ్చింది. సో ఇక్కడ ఒక 5 క్వాంటిటీస్ లో బై ఉన్నది. ఇక్కడ 10 క్వాంటిటీస్ లో బై చేస్తారు, ఇక్కడ 20లో బై చేస్తారు. ఓవరాల్ గా మనకి ఎంతో కొంత యావరేజ్ ప్రైస్ వస్తుంది. సో ఈ మెథడ్ కరెక్టా? మీరు ఎప్పుడు కూడా ఆప్షన్ బయింగ్ లో యావరేజ్ చేయొద్దు. అది ఎంత మీకు మూమెంట్ వస్తున్నా కూడా ఆప్షన్ బయింగ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు యావరేజ్ చేయొద్దు. స్టాప్ లాస్ తో బయటకు వచ్చారు, కొత్త ట్రేడ్ అయ్యారు, పర్వాలేదు. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 1000 రూపీస్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, అవ్వని ఆపర్చునిటీ దొరికింది, నెక్స్ట్ అగైన్ మళ్ళీ బై చేయండి. కానీ ఒక్క ఆప్షన్ ని బయింగ్ లో ఎప్పుడు కూడా మీరు యావరేజ్ చేయొద్దు. ఇది గోల్డెన్ రూల్. యావరేజ్ చేస్తే మీకు ప్రీమియం రాదు. మీకు మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆప్షన్ ని యావరేజ్ చేయండి, ప్రాబ్లం లేదు. పడుతున్నప్పుడు కాల్ ఆప్షన్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లో యావరేజ్ చేయొద్దు. పెరుగుతుంది, జస్ట్ 2 minutes 3 minutes చాలు మనకు మూమెంట్ దొరికిపోవడానికి. స్కాల్పింగ్ ట్రేడ్, ఈరోజు మార్నింగ్ ట్రేడ్ చూసినాం. కానీ పడుతున్నప్పుడు సిఈ బైలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆప్షన్ ని యావరేజ్ చేయొద్దు. కావాలంటే మీరు ఇక్కడ సిఈ సెల్ చేస్తే ఇంకా పైన ఇంకా అవుట్ ఆఫ్ ద మనీని యావరేజ్ చేయొచ్చు, కానీ బయింగ్ లో మాత్రం యావరేజ్ చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. యావరేజ్ చేస్తే మీ డబ్బులు మీకు రావు. సో ఇవి ఈ రోజు అంటే మనకు యూట్యూబ్ లో ఒక 10 నిమిషాల్లో 12 నిమిషాల్లో టైంలో చెప్పడం అనేది అయితే కొంచెం కష్టమైన పని కాబట్టి ఈరోజు చెప్పడం జరిగింది. అట్లాగే సిగ్నల్స్ ని మనము చూడండి, గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ స్కాల్పింగ్ ట్రేడ్ టైం ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ 1873 ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ టైం కూడా ఇవ్వడం జరిగింది. 933కి లాంగ్ పుట్ వచ్చింది కాబట్టి నేను బై తీసుకున్నా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎనఫ్ 1800 ప్రాఫిట్, బయింగ్ లో ఎనఫ్. సెకండ్ ట్రేడ్ మళ్ళీ దొరికింది ఇతనికి 2971 ప్రాఫిట్. ఓకేనా? సో స్కాల్పింగ్ చేయడం జరిగింది, అంటే కొంతవరకు నేర్చుకుని. అట్లాగే ఇక్కడ కూడా సెకండ్ గ్రూప్ అండి, ఇక్కడ కూడా నందు గారు డైలీ చేస్తున్నారు, వాటి మీద 1500 ప్రాఫిట్ చూపిస్తున్నారు. తర్వాత 1323 ఒక స్మాల్ ప్రాఫిట్. తర్వాత నెక్స్ట్ బహుశా రామరెడ్డి గారు అనుకుంటా, వాళ్ళ తర్వాత పర్సనల్ గా కూడా కొన్ని కూడా మనకు పెట్టడం జరిగింది. సో ఇట్లా మనం వీటిని సిగ్నల్స్ ని జనరేట్ అయితే చేస్తున్నామండి. సో కాబట్టి దయచేసి నేను ఇక్కడ ఏదో మీకు మీ టైం వేస్ట్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. బట్ ఇక్కడ మీరు రాంగ్ అర్థం చేసుకోవద్దు. నా ఇంటెన్షన్ ఏంటి అంటే నేను కష్టపడి మీకు బాట్ ని ఇస్తున్నాను. యాక్చువల్గా రైట్, మరి నేను చేస్తున్నా చేయను అనేటువంటిది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో నేను ఫస్ట్ మీకు చెప్పిన, సో నేను కూడా దీని టోటల్ గా ఒక మేబీ అల్గో లాగా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. ఎంత సక్సెస్ ఓకే. వాట్ అబౌట్ యూ సార్? కరెక్ట్. మరి మీరు చేస్తారా? స్కాల్పింగ్ చేస్తారా? మీరు చెప్తున్నారు కదా మీ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూపించండి, ఇది బై చేశారని. నేను 9:15కి వెళ్ళిపోతాను డ్యూటీకి.
మొబైల్లో వాచ్ చేస్తాను. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రమే నేను బై చేస్తాను. అంటే నా దగ్గర సిస్టమ్ ఉండదు, ఆ టైంకి సిస్టమ్ ఉండదు. నేను వచ్చేది మళ్ళీ 4 o'clock ఇంటికి. ఈ టైంలో అవైలబుల్లో ఉండను. కాబట్టి నేను రిస్క్ తీసుకోను. నేను మొదలే చెప్పిన రిస్క్ ఎవరు తీసుకోవాలి అంటే, ఎవరికైతే సిస్టమ్ ఉన్నదో, టైం కేటాయిస్తారో. ఓకే, నేను నైట్ అంతా నేను చేస్తాను, నేను అనాలిసిస్ చేస్తాను. బట్ ఇక్కడ స్కాల్పింగ్ అనేది జస్ట్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసి 3 minutes లో ట్రేడ్ ఎగ్జిట్ ఎంట్రీ అవ్వడం అనేది కొంచెం కష్టమైన పడి. ఎప్పుడైతే నేను అంటే జాబ్కి వెళ్ళక నా డ్యూటీకి వెళ్ళక ముందు నేను ఉంటే కనుక నేను డెఫినెట్ గా నేను చేస్తాను. బట్ ఆ టైంలో మాత్రం మరి అసలు మెస్సులు ట్రేడ్ చేస్తారా చేయరనేది కొంతమందికి డౌట్ ఉన్నది. సో నేను మా అందరికి గ్రూప్ లో వాళ్ళకి తెలుసు, నేను కేవలం పొజిషన్స్ ట్రేడ్ మాత్రమే చేస్తా. ఆల్రెడీ 1,20,000 రన్ అవుతుంది, క్లోజ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. టీసీఎస్ లో, తర్వాత కొటాక్ లో తీసుకున్నటువంటి ట్రేడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ మంత్ వచ్చేస్తే ఎంతో కొంత 1 lakh అబోలో ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓన్లీ టీసీఎస్ ఈ 2 మాత్రమే చేసిన. దానికి కారణం అనేది నెక్స్ట్ ఒక వీడియోలో కనుక సాధ్యమైతే చేసి చెప్తాను, ఎక్కడ తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా, ఆ స్టాక్ సెలెక్షన్ ఏందనేటువంటిది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 72,000 ఆల్రెడీ ప్రాఫిట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి 40,000 రన్ అవుతున్నాయి. సో 40,000 ప్లస్ 72,000. సో నాకు మంత్లీ ఇది సరిపోతుంది. సో 72,000 ప్లస్ 40,000 అరౌండ్ 1,15,000. ఒక 1,500 చార్జెస్ తీసేస్తే కనుక 1 lakh ప్లస్ అయితే ఉన్నాను. కాబట్టి నాకు స్కాల్పింగ్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. బట్ కొంతమంది అంటే వేరే సిగ్నల్స్ కి అలవాటు పడిపోయి ఇంట్రాడేలో డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మనం కొంచెం ఎంతో హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో బాట్ని రన్ చేస్తున్నాం. సో ఇది ఈ రోజుటి విషయం. ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక 1 or 2 నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడికి టైం అయితే ఎక్కువ అయింది కదా, చెప్పండి. అన్మ్యూట్ చేయవచ్చు, మీరు అడగచ్చు. లేదు అంటే మా గ్రూప్ లో మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీతో షేర్ చేసుకుంటారు. మన బాట్ కానీ లేదంటే మన సార్ చెప్పండి ఎవరండి. ఓకే సార్, ఈ బాట్స్ మాకు ప్రొవైడ్ చేయడానికి ఎంత పే చేయాలి మామూలు? సుందర్ గారు, బాట్ కి ఏమన్నా పే చేయాలా సార్? నో ఇప్పటి వరకు అయితే మనం ఇంకా ఎలాంటి పే చేయట్లేదు. డైరెక్ట్ లింక్ ఉందండి. చాలా రోజుల నుంచి మనం రన్ చేస్తున్నాం, ఫ్రీలో రన్ చేస్తున్నాము. సారీ సార్, నేను గ్రూప్ కి అదే నిన్నే మీ వీడియో చూసాను, తప్పుగా అర్థం చేసుకోకుండా అడిగినందుకు. ఓకే, మీరు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగులో టైప్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ వస్తుంది, దీంట్లో లింక్ ఉంది. తెలుసు, ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసాను సార్, జాయిన్ అయ్యా గ్రూప్ లో. ఓకే, ఈ బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్స్ బేస్డ్ ఆన్ అవే ఉంది సార్, అది బాట్. అవును, దాని గురించి అడుగుతుంది. అది మనకి ఫ్రీలో ఉన్నది, ఫ్రీ అవైలబిలిటీ ఉన్నది. అది ఎలా వస్తుంది సార్ బాట్? అది ఎలా మనకి మెసేజెస్ వస్తాయి సార్ మనకి? అది అవునండి, మెసేజెస్ వస్తాయి. ఇప్పుడు మీకు ఇది అదే కదా, హిస్టరీ మెసేజెస్ ఇవన్నీ కూడా. మీరు ఒకసారి జాయిన్ అయింది కదా, ఒకసారి పైకి చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ అన్నమాట. ఓకేనా? అవును సార్, అంటే దానికి లింక్ ఉందా సార్ బాట్ లో జాయిన్ అవ్వాలంటే? ఉంది, నేను మళ్ళీ లింక్ పెడతాను. ఉంది, గ్రూప్ లో లింక్ ఉంది. అదే సార్ నా డౌట్. ఓకే, పోస్ట్ చేస్తాను నేను మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఎనీబడి? సార్ ఒక్కసారి స్టాప్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్టాప్ లాస్, ఓకే. స్టాప్ లాస్ 2 ways అండి. స్టాప్ లాస్ 2 విధాలు. ఒకటి ఏంటంటే మనము రిస్క్ రివార్డ్ ఎంత తీసుకుంటున్నాం అనే దానిపైన స్టాప్ లాస్, అంటే 70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మ్యూట్ లో పెట్టండి, నేను చెప్తాను. భూషణ్ గారు ఓకే సార్, మ్యూట్ చేయండి. ఓకే, ఒకటి బేస్డ్ ఆన్ ప్రైస్, అంటే స్టాప్ లాస్ మన రిస్క్ రివార్డ్ 70 పాయింట్స్ అనుకోండి, 1:1. లేదు అనుకుంటే ఏది తొందరగా వచ్చేస్తే అది 70 పాయింట్స్ ముందు హిట్ అయిపోయిందో బయటకు వచ్చేయండి. లేదు కొంచెం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, 80-100 పాయింట్స్ పెంచుకోవచ్చు. ఆ డిపెండ్ ఆన్ చార్ట్ చూసి కానీ, లేదా ఈ పారామీటర్ చెక్ చేసి కానీ. లేదు చార్ట్ ఆధారంగా పెట్టుకోవాలనుకుంటే మనం కాల్ బై చేసినప్పుడు ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
ఓకే, ఇక్కడ బయింగ్ వచ్చింది మనకి సిగ్నల్ ఇంతకుముందు మార్నింగ్ చెప్పినట్టు. కరెక్ట్, ఇక్కడ బై వచ్చింది, మనం బై తీసేసుకున్నాం. అన్ని చెక్ చేసినాము, ఇక్కడ బయింగ్ వచ్చింది. ఓకే, ఇక్కడ బయింగ్ వచ్చింది. స్టాప్ లాస్ ఎక్కడ అని చెప్పినా నేను ఇంతకు ముందు అంటే 3 minutes చార్ట్ లో ఇక్కడ ఇది స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్. ఇక్కడ బై తీసుకున్నాం. సారీ, ఇది నిఫ్టీ ప్రీమియం చార్ట్, యాక్చువల్గా ఇది చార్ట్ ఫ్యూచర్ చార్ట్. ఫ్యూచర్ లో ఇక్కడ బయింగ్ వచ్చింది మనకి. సో మూమెంటం అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నది కదా. అప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ అంటే ఈ క్యాండిల్ స్టాప్ లాస్. ఎందుకు ఈ క్యాండిల్ స్టాప్ లాస్ అంటే వీవేర్ బిలోలో సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ కాదు, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. యాక్చువల్ గా ఈ క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ అని చెప్పుకోలేము, ఎందుకంటే చాలా చిన్న క్యాండిల్, ఇది డోజీ ఉంది ఇది. సో కాబట్టి ఇక్కడ నుంచి మూమెంట్ అయితే పెరగచ్చు, లేదా మనకు వర్టెక్స్ పెరిగింది కాబట్టి ఆఫ్ సైడ్ వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అవ్వాలి. ఇంకా మనకు నెక్స్ట్ క్యాండిల్ బిగ్ ఫాల్ అయితే చెప్పలేం కదా. సో కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు, ఈ ఆప్షన్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఫ్యూచర్ చార్ట్ లో ఇక్కడ ఎగ్జిట్ పెట్టాలి. అక్కడ ప్రీమియం ఎంత ఉంటే ఎంత, ఇంతకు ముందు చూసినాం కదా, మనకు కాస్ట్ టు కాస్ట్ లో కూడా మేబీ రావచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే థర్స్డే రోజు ప్రీమియమ్స్ ని బై చేయొద్దాం. అంటే జాక్ పాట్ దొరకచ్చు, మేబీ చెప్పలేము, బట్ ఫాస్ట్ గా ఎరోడ్ అయిపోతుంటాయి. మీరు బిఫోర్ 2 లోపల వన్ లోపల ఎగ్జిట్ అవ్వాల్సిందే మీరు ఆప్షన్ బై చేస్తే కనుక. ఓకే రైట్, ఇది స్టాప్ లాస్. నెక్స్ట్ అండి ఇంకా హలో చెప్పండి. హలో భూషణ్ గారు. సార్ దీనికి ప్రైస్ యాడ్ చేయండి సార్ ఇప్పుడు. సార్ అర్థం కాలేదండి భూషణ్ గారు, మళ్ళీ ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ అవన్నీ యాడ్. ప్రైస్ యాక్షన్ అంటే అదే ట్రెండ్ లైన్స్ గీసుకోవడం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవడం, ఇవి యాడ్ చేసుకోవచ్చు సార్. ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొక పాయింట్ మీకు చెప్తానండి. అంటే బిఫోర్ అనాలిసిస్ అన్నాం కదా. సో బిఫోర్ అనాలిసిస్ లో మనం ఏం చేయాలంటే, ఓకే ఓకే మ్యూట్ పెట్టండి, మ్యూట్ చేయండి. ఓకే సార్. హలో 1 minute. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉందండి. సో బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటే మీరు 1 hour చార్ట్ లోకి వచ్చేస్తే స్పాట్ ఈ ఏరియాలో రిజెక్షన్ వస్తుంది. సో కరెక్ట్, ఈ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ ఈ టైంలో ఏం జరిగింది కూడా మీకు చూపిస్తాం. ఎట్లా దీన్ని మనం పైకి వస్తుందా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తున్నా. ఓకే, సో ప్రీవియస్ చెక్ చేయండి. ఈ క్యాండిల్ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. నెక్స్ట్ ఇది 22nd రోజు సపోర్ట్ తీసుకొని గ్యాప్ అప్ వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ యాక్షన్ రిపీట్ అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఎందుకు ఖచ్చితంగా అని చెప్తున్నా అంటే ఇక్కడ ఉంది కదా, ఈ క్యాండిల్ 9:15 అది లో వచ్చి ఇక్కడ స్పైక్ ఇచ్చింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ లో ఏమైనా చెప్పిందా అంటే మనకి 9:18 నుంచి చూస్తే కనుక బాట్కే వెళ్దాం. మీరు పుట్టు రేంజ్ ఉంది కదా, ఇంట్రాడే రేంజ్ అనుకొని చెప్పినాం కదా, ఆ ఇంట్రాడే రేంజ్ అక్కడనే మనకు వచ్చిందనమాట. 34,700 ఇంట్రాడే రేంజ్ ఉంది కదా. నెక్స్ట్ 34,500 వచ్చింది అనమాట కొంచెం సేపటికి మనకి. ఓకే, 34,500 కూడా ఇక్కడ మనకు వచ్చినట్టుంది. సో 34,700 అనుకోండి. సో 34,500 యాక్చువల్ గా మనకు అక్కడ ఉంది. సో ఆ లెవెల్లో అంటే హైయెస్ట్ పుట్ రేటింగ్ అయినటువంటి పాయింట్ లో నుంచి పైకి వెళ్ళింది. సో ఇది కూడా మనకు అప్ సైడ్ కన్ఫర్మేషన్ ఇక్కడ ప్రీవియస్ లో. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, అది అండి భూషణ్ గారు. నెక్స్ట్ అండి ఇంకా సార్. హలో చెప్పండి సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. నాగేష్ గారు చెప్పండి. హలో చెప్పండి నాగేష్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. సార్, ఇంతకు ముందు మీరు మన బాట్ ఇప్పుడు కొంచెం చాలా బెటర్ అయింది సార్. ఇంతకుముందు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. ఫైన్ ఓకే, థ్యాంక్ యూ. అంటే మనం ఇంకా కొంచెం అంటే ఈ రోజు కొంచెం
అవును సార్. ఈ రోజే కొంచెం స్టాప్ లాస్ 2 టైమ్స్ హిట్ అయింది కానీ సార్ మాక్సిమం అయితే ఈ ఈ ఇంతకు ముందు నుంచి కొంచెం ప్రాఫిట్ పర్వాలేదు సార్, ప్రాఫిట్ వస్తూనే ఉండే. వెరీ గుడ్. ఈ రోజు మాత్రం ఒక 2 టైమ్స్, ఈ రోజు ఒక్క రోజు మాత్రం 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది సార్. అయితే నాకు ఈ రోజు సడన్ గా మార్కెట్ మారిపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అంటే మన స్టాప్ లాస్ కూడా మనం Market లో మాట్లాడుకున్నాం. changes- మీకు ఇంతకు ముందు చూపించిన ఓన్లీ 1 టైం ఇక్కడ మాత్రమే స్టాప్ లాస్ హిట్ అయింది సెకండ్ ట్రేడ్ లో. ఫస్ట్ ట్రేడ్ లో మనం ఖచ్చితంగా 70 పాయింట్స్ క్యాప్చర్ చేసుకుని బయటకు వచ్చేయాలి, లేదా అట్లీస్ట్ కాస్ట్ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది కాస్ట్ అనుకున్న స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. మనకు 70 పాయింట్స్ అనుకున్నా ఓకే. సెకండ్ ట్రేడ్ మాత్రం హిట్ అయింది స్టాప్ లాస్. థర్డ్ ట్రేడ్ లో మళ్ళీ మనకు ప్రాఫిట్ వచ్చింది. ఒకటే ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. అవును సార్, అదే అంటే మీ ఒకటి అలా అయింది సార్. ఒకసారి మా మిస్టేక్ వల్ల ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే మనం అనుకున్న పారామీటర్స్ ఒకసారి ఏదో కూడా మిస్టేక్ జరిగి ఉంటుంది, తక్కువ టాప్ మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అవును, అంటే ఇప్పుడు తక్కువ పాయింట్ పెట్టుకుంటాం కదా స్టాప్ లాస్ ని. అంటే మరీ తక్కువ కూడా పెట్టుకోవద్దు. మనం మినిమం 50 to 70 పాయింట్స్ పెట్టుకోవాల్సింది స్టాప్ లాస్. తర్వాత ఇట్లాంటి చాపీ మార్కెట్ లో ఇట్లుంది అనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేసేస్తుంది. అంటే ప్రీమియమ్స్ పెరగదు కదా, ఇక్కడ ఒక్కొక్కసారి మారిపోతా ఉంటది మనకు దీంట్లో. అది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? అంటే ఆ రోజు ట్రేడ్ లేని రోజు ఓవరాల్ గా అయితే ఈ మధ్య ఎక్సలెంట్ ఉంది సార్. ఈ మధ్య చాలా బాగుంది, అంటే కొన్ని పారామీటర్స్ మార్చారు కదా. ఓకే రైట్, ఇంకా కొంచెం కూడా మనం కొన్ని డెవలప్ లో ఉంది, అది కూడా మార్చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ రికార్డింగ్ అది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా సార్? యూట్యూబ్ లో చూద్దాం, ఎందుకంటే బాగా లెంతీ అయిపోయింది కదా, చూద్దాం, ట్రై చేద్దాం. అంటే మళ్ళీ అప్లోడ్ చేయండి సార్. ఫస్ట్ టైం చూసాం సార్, అది అందుకు. హలో. ఓకే, ప్రాబ్లం వచ్చేసి మనకు వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఇంత పెద్ద వీడియో పెడితే ఎనీవే అప్లోడ్ చేద్దాం, ట్రై చేయండి. ఓకే సార్. హలో సార్, వాల్యూమ్ చార్ట్ కూడా పెట్టుకోవచ్చండి దీనికి? పర్ఫెక్ట్. అంటే వాల్యూమ్ చార్ట్ తో పాటు ఇంకొకటి ఉందండి. దాంట్లో మనకి ఇంకా చూపిస్తాను. జస్ట్ రీసెంట్ గా ఒక యాప్ ని ఫాలో అవుతున్నా, అంటే స్టడీ చేస్తూ ఉన్నాం. దీంట్లో కొన్ని ట్రేడ్స్ వస్తాయి, అంటే మనం వచ్చిన ట్రేడ్ ని చెక్ చేసుకోవడానికి బాగుంది ప్లాట్ఫామ్. ముఖ్యంగా ఆప్షన్ బై స్కాల్పర్ కి బాగా యూస్ఫుల్ అవుతుంది. లాగిన్ అవుతుందా వరకు చూద్దాం. అవుతే కనుక చెప్తున్నా లోపల. ఓకే, సార్ రికార్డింగ్ ప్రొవైడ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ. ట్రై చేస్తాను. ఆ లోపల ఇంకేమైనా డౌట్స్? ఇది ఓపెన్ అయ్యే లోపల చెప్తాను సార్. హలో, విక్స్ లోగా ఉంటుంది కదండి, కరెక్ట్. దానివల్ల బయింగ్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సార్. అది అందులో బాట్ సిగ్నల్స్ మధ్య మధ్యలో జనరేట్ అవ్వట్లేదు, ఒక్కొక్కసారి మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో మళ్ళీ నెక్స్ట్ వీక్ లోనే కంటిన్యూషన్ రావట్లేదు. రైట్, నేను వాటికి 2 ప్రాబ్లమ్స్ ఉంటుంది. వీక్స్ కి బాట్ సంబంధం లేదు యాక్చువల్ గా. మధ్య మధ్యలో ఏమవుతుందంటే మనకు బాట్ ఆగిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే నేను డెస్క్టాప్ లో, ఇంట్లో డెస్క్టాప్ ఉంటుంది, అది రన్ చేసి వెళ్ళిపోతుంది యాక్చువల్ గా. ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, లేదంటే మిగతా టైంలో నాది బాట్ ఆగిపోతుంది. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను ఒకసారి రన్ చేయిస్తున్నా యాక్చువల్ గా. ఇంట్లో వాళ్ళు కూడా అవైలబుల్ లేకుంటే ఆ రోజు కొంచెం బాట్ ప్రాబ్లం అవుతుంది. ఇంటర్నెట్ ఇష్యూ వచ్చిన ప్రాబ్లం అవుతుంది. అవును సార్, అవును. అది కొంచెం మాకు కంటిన్యూషన్ గా వచ్చేటట్టు చూడండి సార్. యాక్చువల్ డెఫినెట్ ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ మనం వాడుతున్నది ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తే కైట్ ఏపీఐ. కైట్ ఏపీఐ చార్జెస్ 2000 per month. సో అంటే అది నేను బేర్ చేసుకొని పెడుతున్నాను యాక్చువల్ గా. సో ఇంకొంచెం మాడిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తాం, ఇంటరప్ట్ కాకుండా. నెట్ ఇష్యూ వచ్చినప్పుడైతే నేనేం చేయలేను. నేను ఉండేది స్మాల్ విలేజ్ యాక్చువల్ గా. సో నాకు బ్రాడ్బ్యాండ్ కూడా ఒకసారి వస్తే ఒకసారి రాదు. అట్లాంటి టైంలో ఇంటరప్ట్ అయితే అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్. హలో సార్. నిఖిల్ గారు.
సార్ అది అయితే మనము జనరల్ గా మనం ఆప్షన్ బయింగ్ చేస్తున్నాం కదండి. హా, అయితే అది నేకుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మనకి బాట్ లో గానీ ఒకవేళ కొందరు ఎట్లున్నారంటే కొందరు న్యూ పీపుల్ ఎట్లున్నారంటే అగ్రెసివ్ ట్రేడ్ తీసుకుంటున్నారు. ఉమ్, అయితే మీరు కొంచెం ఒక చిన్న సజెషన్ అండి, ఏం లేదు, ఇప్పుడు మీరు డైలీ బాట్ సిగ్నల్స్ వస్తున్నాయి కదా, అందులో ఏం చేస్తారంటే ఒక డెల్టా ఉంటుంది కానీ ఆప్షన్ ప్రాబబిలిటీ ఉన్న డెల్టా, ఉమ్, ఆ డెల్టా ఇంక్లూడ్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే హెడ్జింగ్ టైప్ లో ఏమైనా మనకి స్ట్రాంగిల్ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా బుల్ స్ప్రెడ్ ఇట్లాంటి ఉమ్. అవి ఏ అయితే ఉపయోగపడితే కొంచెం అవి సజెషన్ ఇచ్చి అవి పెడితే కొంచెం బెటర్ ఉంటదేమో అని నా సజెషన్. అంటే నేను ఎందుకంటే లైవ్ లో వాల్యూమ్ కూడా ఉంటే వాళ్ళు రైట్ పర్వాలేదు, నేను మీరు సార్ అనేది వ్యాలిడే. లైవ్ లో ఉంటే కనుక నేను యాక్చువల్ గా అది నేను ప్రొవైడ్ చేయగలుగుతా, చెప్పగలుగుతా. బట్ అవును ఏంటంటే అవును నేను లైవ్ లో ఉండను కాబట్టి నేను చేయలేను. కంప్లీట్ గా అదే కదండి. మీరు ఇప్పుడు ఆల్గోకి ఇస్తారు చూసారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పాయింట్స్ మ్యాచ్ అయితే ఇది ట్రేడ్ వేయండి అని చెప్పి, సేమ్ అలానే ఇట్లా ఏమైనా సెట్ చేయడానికి వీలుంటుందా అని అడుగుతున్నా. యాక్చువల్ మనం రాసినటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అవునండి, అవును, కండిషన్ చాలా ఉన్నాయి. మేబీ అది ఆల్గో కూడా అసలు అవుతుందా కాదా అనే విషయం కూడా. అవునవునండి. అయితే ఇది ఏంటంటే అండి, ఈ కొత్త మెంబర్స్ కానీ న్యూ మెంబర్స్ కానీ ఒకవేళ ట్రేడ్ మనకి అక్కడికి రివర్స్ అయినా కూడా ఒకటి మైనస్ లెక్క అయినా ఒకటైనా ప్లస్ ఉంటుంది కదా, అట్లీస్ట్ వాళ్ళ కాస్ట్ టు కాస్ట్ లోనే ఎగ్జిట్ అవుతారు. చూద్దాం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వాల్యూమ్ కూడా మ్యానిపులేట్ చేస్తున్నారంటే అట్లా వాల్యూమ్ చార్ట్ పెట్టుకొని కొందరు ట్రేడ్ చేస్తున్నారు కానీ అవి వాల్యూమ్ చార్ట్ ఫేక్ బ్రేక్ కూడా అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళు స్టాప్ లాస్ లీట్ అయిపోతున్నాయి. ఓకే చూద్దాం నెక్స్ట్. ఓకే హలో సార్, చెప్పండి. ఎఫ్ఐడి డేటా చూస్తానని చెప్పారు కదండి. ఫస్ట్ మార్కెట్ కి ముందు అన్ని చేయాలని చెప్పారు కదండి. అవును, ఇది అది ఏ విధంగా చూస్తారు? సో ఈ విధంగా చూస్తామనే దానికి నేను ఒక వీడియో పెట్టిన అనుకుంటా, లెంత్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను, చాలా ఉన్నాయి ఇందులో మాట్లాడుకోవాల్సినవి. సో టైం సరిపోదు, నెక్స్ట్ నేను కవర్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. హలో సార్, చెప్పండి. అది ఒకవేళ పే కాస్ట్ ఏమైనా ఉంటే మేము షేర్ చేసుకుంటామంట అందరం కలిసి. ఆలోచిద్దాం ఇంకా ముందు. ఒకవేళ ఇంకేమైనా అడ్వాన్స్డ్ ఏమైనా ఉంటే చూడండి, ఒకవేళ ఏమైనా ఉంటే డబ్బులు ఏమైనా కాస్ట్ అయ్యేటట్టు అయితే మేము షేర్ చేసుకుంటామండి, ఎందుకంటే మీరు మా కోసం ఇంత హెల్ప్ చేస్తున్నారు కదా. ప్లాట్ఫామ్ చాలా బాగుంది. ఓకే, డేటా సరిపోవట్లేదు, ఎన్ఎఫ్ డేటా రావట్లేదు. నేను మళ్ళీ చెప్తాను దీని గురించి. ఓకే అండి, ఇంకా ఎనీవి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ స్కాల్పింగ్ ఎన్ని మినిట్స్ లో ఉండొచ్చు అంటారు? 2 minutes 3 minutes? అది చెప్పలేము మనం. 1 minute లో కూడా స్కాల్పింగ్ అవ్వచ్చు, ఎందుకంటే మన ప్రాఫిట్ అనేది ఇప్పుడు ఇది జస్ట్ 2 minutes లో మార్నింగ్ మనకు అయిపోయింది. అవునండి, ఒకసారి 10 minutes ఉండొచ్చు, ఒకసారి ఇంకెక్కువ ఉండొచ్చు, ఒకసారి 3 minutes కి ఎగ్జిట్ అయిపోవచ్చు. స్కాల్పింగ్ అంటే కరెక్ట్, అంతే. మొమెంటం వచ్చేసి ఎగ్జిట్ అయిపోయినప్పుడు అయిపోవాలి, అంతే. ఓకే అండి, సరే. రాంగ్ అంతే అండి. ఓకే, రాంగ్ మాత్రం అర్థం చేసుకోకుండా దయచేసి ట్రేడ్ చేయొద్దు. రాంగ్ గా అర్థం చేసుకొని డబ్బులు మాత్రం పోగొట్టుకోవద్దు. కరెక్ట్ గా అర్థం చేసుకున్న తర్వాతనే మాత్రమే చేయండి. ఓకే అండి, గుడ్ నైట్. సార్ ఐఏఎఫ్ఎల్ యాప్ ఓపెన్ చేశారు కదా, దేనికి అది సార్ ప్లీజ్? అది Hello? క్వాంట్ అవర్ అండి, క్వాంట్ అవర్ అని. అది మనకి యూజ్ అవుతుందా?
డెఫినెట్ యూజ్ అవుతుంది. అది మీరు దాని మీద ఒక క్లాస్ చేయండి సార్, అంటే మనకి యూజ్ అవుతుంది. నేను ఇనిషియల్ లో ఉన్నా ప్రస్తుతానికి, ఒక్కొక్క స్టెప్ చూస్తున్నా, దానిపైన సిరీస్ వీడియోస్ చేద్దాం. ఎక్సలెంట్. అలాగే సార్, అలాగే సార్, ఎక్సలెంట్ టూల్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్, మా గురించి టైం స్పెండ్ చేసి మాకు అన్ని బాగా మాకు సబ్జెక్టు అన్ని అడ్వాన్స్ గా చెప్తున్నారండి అందరికన్నా. ఓకే, గుడ్ నైట్. ఇదే ఓకే సార్. థ్యాంక్ యూ.